దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. మరి దేవుని యొక్క సేవకులు డాక్టర్ కోడే మోజెస్ బాబాయ్ గారు జనరల్గా ఎక్కడైనా కూడా మీటింగ్ కొద్దిగా చప్పగా సాగుతుంది అన్నటువంటి సందర్భంలో అయ్యగారికి మైక్ వేశారు. ఆ మూమెంట్ ఎప్పుడైతే అయ్యగారు దగ్గరికి మైక్ వెళ్తుందో మొత్తం అందరు కూడా యాక్టివ్ అయిపోతారు. అలాగా అనేక సందర్భాలలో, అనేక చోట్ల, అనేక మీటింగ్స్లో మరి ఆయన యొక్క మాటను బట్టి మరి అనేకులను ఉత్తేజపరిచినటువంటి సేవకులు ఇప్పుడు వాక్యము ద్వారా మనలందరినీ బలపరచడానికి, ఉత్తేజపరచడానికి, దేవునికి మనము దగ్గర అవటానికి, తన యొక్క మరి వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చిన సేవకులను ప్రేమతో చప్పట్లు కొట్టి ఆహ్వానమిద్దాం. దేవుని సేవకులకు సమయం ఇస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మార్కు సువార్త 6వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందామండి. ఏమీ టెన్షన్ లేదు, కొంచెం నెమ్మదిగా, చక్కగా, నెమ్మదిగా అంటే శబ్దం గట్టిగా రావాలి, తొందర లేకుండా చదవాలి. మరొక్కసారి ఎవరైనా చాలండి, చాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. మహోన్నతమైన తండ్రి, ఈ రాత్రి మీరు ప్రేమించిన నీ ప్రియ కుమారులు, మాకు అత్యంత ప్రియులు, దైవ పనిలో చక్కని నిపుణత కలిగి దేశ విదేశాలలో ప్రపంచవ్యాప్తంగా నీ కొరకై బలమైన సాధనమైన పాత్రగా వాడబడుచు ఒక చక్కని పరిచర్య ఈ గ్రామంలో జరిగించటానికి, సమాజపరమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిగించటానికి మీరు ఎన్నుకున్న నీ కుమారులు ఇశ్రాయేలు గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మనసారా నేను స్తుతిస్తున్నాను తండ్రి. మీ పాద సాన్నిధ్యంలో నీ దాసునికి అప్పగింపబడిన అద్భుతమైన ఈ పరిచర్యలో ఈ రాత్రి నీ సేవకుడుగా ఈ స్థలములో అడుగుపెట్టి నీ మాటలు ధ్యానించటానికి సన్నద్ధమవడానికి గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా వినుబుద్ధిని పుట్టించమని ప్రార్థిస్తున్నాను. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంగణం అంతటి వైపు మీ కనుదృష్టి ఉంచండి. మీ శక్తి కలిగిన నామములో తోడై ఉండి విజయాన్ని దయచేసి కృపచేత నడిపించగల మీ చేతుల్లోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైన దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, మహాదేవుడు, మహోన్నతుడు, ఘనమైన దేవదేవుడు ఈ రాత్రి మీ అందరితో వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించిన పరమ తండ్రి, ఆయన కృపను బట్టి మరి దైవజనులు 2025వ సంవత్సరంలో ఈ చక్కటి అద్భుతమైనటువంటి ఈ మందిర ప్రాంగణములో మీ అందరితో కలిసి వాక్యాన్ని పంచుకునే అవకాశం కల్పించినటువంటి నాకు అత్యంత ప్రియులు, తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్లో రీజనల్ చైర్మన్గా ఉంటూ దేవుని పరిచర్యలో చక్కటి అలుపెరిగినటువంటి యోధుని వలె నిరంతరము సువార్త పనిలో ఒక శ్రామికుని వలె చక్కని పరిచర్య కొనసాగిస్తున్న దైవజనులు జాన్ ఇశ్రాయేలయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు.
అమ్మగారు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని సమృద్ధిగా దీవించుగాక. కొంచెం గట్టిగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. చాలా సంతోషం. దైవజనుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏ రోజు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు. ఆయన అలా సంచారం చేస్తూ ఉంటారు. అనేక దేశ విదేశాల్లో దేవుని పనిలో చక్కగా వాడబడుతున్న దైవజనుడు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆయన కూడా పోతే బాగుండేమో అని. కాకపోతే అంత అవకాశం నాకు లేదు కనుక దేవుడు ఆయనకి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా దేవుని పనిలో వాడబడుతూ ఉన్నారు. ఆయన బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే మంచి పరిచర్య జరిగిస్తూ వారి తండ్రి గారు చేసిన సేవను బలపరుస్తూ ఈ వాడపల్లిలో కొటేసిలో ఉన్నారు నన్ను, వాడపల్లిలో ఒక చక్కటి అద్భుతమైనటువంటి మందిరాన్ని ప్రభు కొరకు నిర్మితం చేసి ఈ పరిచర్యని ఇలాగున వృద్ధిపరచడంలో వారు చేస్తున్న ఘనమైన పరిచర్యని బట్టి, వారు వెనువెంట ఉండి సహకారం అందిస్తున్న వారి సతీమణి గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా. ఎందుకనంటే ఎప్పటికైనా నన్ను కూడా తీసుకెళ్తాడని. అంత సీరియస్గా ఉన్నారేటండి బాబు. నేను ప్రతి స్థలానికి టైం ప్రకారం వెళ్తాను, టైం అడిగి వెళ్తాను. ఈ మీటింగ్కి మా వాడిని 7 గంటలకు రమ్మన్నాను, నేను 7:30 బయలుదేరాను. ఎప్పుడు నేను ఇంత అంటే టైం ప్రకారం వచ్చాను, కానీ పెందలకాడ వచ్చిన దాఖలాలు లేవు. విచిత్రం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది పొద్దున్న వేసుకున్న షర్ట్ ఇది మార్చుకుందామని కారులో పెట్టుకున్నాను. అది కూడా మర్చిపోయాను టైం చూసి. గబాలను పైకి వచ్చాను. మా శిష్యుడు చాలా మంచోడు. ఆ కుర్రోని దేవుడు ఎలా దీవించుగాక. ఆమెను చెప్పండారా, ఎందుకంటే వాళ్ళ ఏది గుర్తిలేదు నాకు. సరే ఎట్టకేలకు మీ దగ్గర వచ్చే భాగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఉదయం నుండి కూడా బయట ఉన్నాను, మరలా వచ్చాను. ఒక అర్ధగంట సేపులో మరలా సిద్ధపడి మీ మధ్యకి వచ్చే భాగ్యం ఇచ్చారు. ఆశ ఏంటంటే ఈ వాడపల్లెలో తేడా వచ్చేద్దని భయం. వాడపల్లెలో ఒక అద్భుతమైన వాడలాంటి మందిరం చాలా చక్కగా సుందరంగా ఉంది కదా. ఈ మందిరాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇది నేను బహుశా 3వసారి అనుకుంటున్నాను. మొదట సేవకుల మీటింగ్కి వచ్చాను, ఒకసారి ఎందుకో కార్యక్రమానికి కూడా వచ్చాను, ఇంట్లో ఓపెనింగ్ కూడా వచ్చాను. తర్వాత ఇది 3వసారి రైట్. ఓపెనింగ్కి వచ్చాను, సేవకుల మీటింగ్కి వచ్చాను. ఇప్పుడు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మీటింగ్తో పాటు ఈటింగ్ కూడా తిన్నాను. ఇప్పుడు మరలా ఉపవాస కూడికలో మీతో పాటు ఉండే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. రాత్రి మీ కొరకు విన్నాను, మీరు చాలా మంచోళ్ళు అంట. ఎంత మంచోళ్ళు అంటే మీరు మౌనంగా వాక్యం వింటారట, ఏదన్నా సరే లోపలే తిట్టుకుంటారట, పైకేమనరట. కాబట్టి ఈ రాత్రి మీకు నాకు దేవుడు సహాయం చేయనుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. అలాగే నేను పురుషులు అలాగ ఉన్నారని అడిగాను. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు అండి. నిద్ర అంటూ వస్తే సైలెంట్గా నిద్రపోతా కానీ పక్కన కూడా గెలకరాట వాళ్ళు. కాబట్టి దేవుడు వారిని కూడా దీవించుగాక. అలాగే సౌండ్ సిస్టమ్ వారికి కూడా నా ప్రత్యేకమైన దీవెనలు అందిస్తున్నాను. నీ కోఆపరేషన్ నాకు ఇక్కడ ఆపరేషను కనుక దేవుడు సహాయం చేయనుగాక. నా స్వరం గార్ధప స్వరం నాన్న, నీ కోఆపరేషన్ ఉంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న పాట వేస్తాను, ఈ పూట పాడతాను నా నోట. నీ సహకారం అందించాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గడిచిన 2 దినాలు మీరు ఏ వాక్యం విన్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఒక విలువైన వాక్యాన్ని చెప్పక పూర్వం మరి తమ్ముడు కొరకు ఒక మాట నేను చెప్పాలా. ప్రపంచ యాత్రికుడని ఎవడో తిరుగుతూ ఉంటాడు. ఆడు ఎందుకు తిరుగుతాడు నాకు తెలియదు, కానీ ఈ దైవజనుడికి ఒక గురి ఉంది, ఒక చక్కటి ఆలోచన ఉంది, చక్కటి ఓపిక ఉంది, చక్కటి నేర్పు ఉంది, చక్కటి వాక్య అనుభవ జ్ఞానం కూడా ఉంది. అందుచేత ఇప్పటికే మరి ఎన్ని దేశాలు తిరిగాడో తమ్ముడు నేను లెక్క పెట్టలేదు, కానీ బహుశా ఆ పాస్పోర్ట్ నిండా స్టాంపులు బోల్డ్ పడి ఉంటాయి. కాబట్టి ఇంకా రాగల దినాలలో అనేక దేశములలో దేవుని పని కొరకై వాడబడునుగాక.
వాడపల్లి నుండి అలా చూస్తారా, వాడపల్లి కదా, వాడపల్లి నుండి ప్రపంచమంతా కూడా ఇటువైపు చూసినట్లుగా మా కుర్రోడితో చెప్పాను, బాబు మనం వెళ్తున్న చర్చ చాలా బాగుంటుంది, అందంగా ఉంటుందని. ఈవేళంతా నిన్న రాత్రి వచ్చిన టాటాయి గారు మేము కలిసి తిరిగాము. మధ్య మధ్యలో ఆయన ఏం మాట్లాడారో ఆ వీడియోలు వచ్చేస్తా ఉన్నాయి నాకు. కాబట్టి రేపు ఆదివారం, రేపు నాకు కూడా వీడియోలు వచ్చేసును గాక. ఆమె చెప్పండారా. చాలా సంతోషం. మీ అందరిని బట్టి నేను మనసారా దేవుని స్తుతిస్తున్నాను. మీకు చక్కటి అనుభవం ఉందని నాకు అర్థమైంది. ఎట్లాగంటే ఇక్కడ ఏ వాక్యం చెప్పినా ఆయన ఆ ఛానల్, ఆ లింక్ని మాకు షేర్ చేస్తూ ఉంటారు. ఎంతమంది వింటారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం వింటాను. తమ్ముడు ఏం చెప్తాడని వింటాను. మీరు కూడా చాలా మంచోళ్ళు, కాకపోతే మిమ్మల్ని చూపించలేదు, కానీ మంచోళ్ళు నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక దైవజనుడు సబ్జెక్ట్ ఇస్తూ ఉంటే ఆసక్తి కలిగిన ప్రజలు ఉంటేనే వాక్యం ముందుకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి ఒక విలువైన సమాచారాన్ని దేవుడు నేర్పునుగాక. దేవుని పిల్లలారా, ఇప్పుడు చదివిన వాక్య భాగం మరొకసారి చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. చాలా జాగ్రత్త వినాలా. ఈ సందర్భం ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఎక్కువ శాతం ఎవరి దశలో కనబడుతున్న వాళ్ళే ఉన్నారు, వాక్య అనుభవం కలిగిన వాళ్ళే ఉన్నారు. కనుక మీరు మనసు పెట్టాలి, ఈ రాత్రి ఒక విలువైన సమాచారాన్ని దేవుడు నేర్పించునుగాక. అంత గట్టిగా అరుతున్నానమ్మా, నా గొంతు కూడా పోయింది నిజం. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దుట ఆదివారం, అసలు శనివారం రాత్రి ఎవరికి ఇవ్వను, ఎందుకంటే ఆ శనివారం ప్రభువే విశ్రాంతి తీసుకున్నాడంట. కాబట్టి నేను కూడా అలాగ అనుకున్నాను. కానీ తమ్ముడు పిలిచిన పిలుపు తిప్పింది నా కారు మలుపు, నా లైఫ్లో గెలుపు. కనుక దేవుడు ఈ రాత్రి మీకు నాకు తోడై ఉండుగాక. నేను ఈ సమయం నాకు అప్పగించారు, ఈ సమయం నాది. మీలో ఎవరు పడుకున్నా నేను ఏం చేయను, కింద దిగి మీ దగ్గరికి వచ్చేస్తాను. కాబట్టి మీరు నేను పడుకోకుండా ఉండాలంటే ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. అర్థం కాకపోయినా అర్థమైనట్టు పళ్ళు చూపించండి, నవ్వుతూ ముఖం పెట్టండి. అర్థమైందనుకొని ఫీల్ అయిపోయి వాక్యం మాట్లాడుకునే కృప దేవుడు అనుగ్రహించుగాక. మీరు మనసు పెట్టాలి, వాక్యం మీకు అందరికీ సుపరిచితమైన వాక్యం. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పిన వారికి ఇప్పుడే స్పాట్లో మీ కొరకు మంచి గిఫ్ట్ తెచ్చాను. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాస్త మనసు పెట్టండి. ఈ సందర్భం ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ కోఆపరేషన్ ఏమంటే ఆపరేషన్ అయిపోద్ది. మనసు పెట్టండి. ఈ సందర్భం మనందరికీ సుపరిచితమైన సందర్భం, మనందరం ఎరిగిన సందర్భం, మనందరం ఆలోచించిన సందర్భం. ఇది బహుశా చిన్న పిల్లడి దగ్గర నుండి వృద్ధుడు వరకు కూడా గుర్తుండిపోయే, చెప్పండిరా, సందర్భం. ఏ సందర్భం? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎన్ని వేల మంది తిన్నారు? వెరీ గుడ్. అయితే మీరు జాగ్రత్తగా వినాలా. ఈ సందర్భాన్ని మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు రాశారు. ఈ 4 సువార్తికులు చాలా విభిన్నమైన కోణంలో రాశారు. మీరు గమనిస్తే ఏంటా కోణం? చదువుదాం, చూడండి ఒకసారి. మరలా ఎవరైనా చదవండి దయచేసి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. మీరు చాలా జాగ్రత్తగా వినాలా. ఆ రొట్టెలు తినిన వారు, వినాలి మీరు. ఏంటది? ఆ రొట్టెలు తినిన వారు ఎన్ని వేల మంది? 5,000 మంది. ఎవరట? గట్టిగా, పురుషులు. చాలా జాగ్రత్త మనసు పెట్టాలి. ప్రశ్న మీకే, చెబితే అందుకోండి గిఫ్ట్. కారులో ఉంది. ఏంటది? గిఫ్ట్. మా ఓడి చేస్తాడు షిఫ్ట్. త్వరలో మీ మందిరానికి వేయబడుగాక లిఫ్ట్. మనసు పెట్టండి, చాలా జాగ్రత్త వినండి. ఇది మార్కు గారు అన్నారు. మనం ఎలా చదివాం? 6 రొట్టెలు తిని అన్నాం కదా. కాదు. 6 రొట్టెలు తినిన వారు, వినాలి మీరు. ఏంటది? 6 రొట్టెలు తినిన వారు ఎన్ని వేల మంది? 5,000 మంది. ఎవరు? మత్తయి సువార్త 14వ అధ్యాయం 21వ వచనం.
మత్తయి సువార్త 14:21. 14:21. స్త్రీలను ఏమనుకోపోతే 3 మైకులు ఉన్నాయి కదా నాన్న, వాళ్ళకి ఇద్దామా? చదివేవాళ్ళకి, చదివేవాళ్ళు ఎవరైనా చదివేవాళ్ళు, అమ్మ ఏం లేదు మీ మూతి మౌతురెడ్డి చదవండి చాలు, త్వరగా ప్లీజ్ మైక్ ఇవ్వండి నాన్న చదివేవాళ్ళకి. స్త్రీలను పిల్లలను వీళ్ళు ఎవరైనా చదువుతారేమో చూద్దాం నాన్న, నువ్వు మంచోడు, మారు మనసు వచ్చిందండి మా వాడికి, దేవుడు ఆయన పెట్టిన దీవించగాక, ఆమె చెప్పండారా? రైట్. ఎవరు చదివేవాళ్ళు తీసుకోండి, పర్లేదు, చదివేవాళ్ళు తీసుకోండి, ఆసక్తి కలిగిన వాళ్ళు. మత్తయి సువార్త 14:21. స్త్రీలను పిల్లలుగాక, వినాలి, మార్కు గారు అన్నారు 6 రొట్టెలు తినినవారు. చెప్పండి, ఏ రొట్టెలు? 6 రొట్టెలు తినినవారు 5,000 మంది ఎవరో పురుషులు అన్నాడు. మత్తయి గారు అన్నారు స్త్రీలు పిల్లలు గాక, వినాలా, స్త్రీలు పిల్లలు గాక తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. బాగా మనసు పెట్టండి రా, స్త్రీలు పిల్లలు గాక తినినవారు 5,000 మంది పురుషులు. మత్తయి గారేమో స్త్రీలు పిల్లలు గాక అన్నారు, వినాలి. మార్కు గారేమో 6 రొట్టెలు తినినవారు 5,000 మంది. చెప్పండి ప్లీజ్, 5,000 మంది. ఇంకా కొంచెం గట్టిగా. రైట్. నా ప్రశ్న ఏంటంటే 5,000 మంది పురుషులే ఎందుకు లెక్కించబడ్డారు? ఆన్సర్ చెప్తే ఇప్పుడే స్పాట్లో మంచి గిఫ్ట్. 5,000 మంది పురుషులే ఎందుకు లెక్కించబడ్డారు? అంత సీరియస్గా ఉన్నారు ఏంటండి బాబు? ఏదోటి చెప్పండి. మొన్న మధ్య చోట ప్రసంగం చేయడానికి వెళ్ళాను, ఈ నెలలో మీటింగ్స్కే ప్రతిపాడు దగ్గర. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఏదో చెప్పేసేవారు. కాకపోతే నేను ప్రసంగం ముందుకెళ్ళని ఇచ్చేవారు కాదు, అంత స్పీడ్గా ఉన్నారు. మీరు కూడా చాలా మంచివాళ్ళు. మీ దైవజనుడు అద్భుతమైన దైవజనుడు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఒక్క నిమిషం. నేను ఏమడిగానరా? చప్పట్లు అడిగాను అంతే కదా. మీరు ఎలాగంటున్నారేంటి? ఒక్కసారి మనస్ఫూర్తి కొట్టండి. వెరీ గుడ్. ఇది వాడపల్లిలో వారి యొక్క చప్పట్లు అంటే. రైట్, మనసు పెట్టండి. చాలా జాగ్రత్తగానండి. ప్రశ్న మీరు చాలా జాగ్రత్తగా అలా. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 8,000 మంది. 5,000 మంది ఎవరట? పురుషులు అన్నారు. మార్కు గారు అన్నారు 6 రొట్టెలు తినినవారు 5,000 మంది. చెప్పాలా? పురుషులు అన్నారు. వినాలి, నా ప్రశ్న అర్థమైందా? ఎందుకు స్త్రీలు పిల్లలు గాక అని పరిశుద్ధాత్ముడు రాశాడు? స్త్రీలేం పాపం చేశారు? పైగా మరొక ప్రశ్న అడుగుతాను, అసలు రొట్టెలు తెచ్చింది ఎవరో చెప్పండిరా? పిల్లోడు. ఇచ్చింది ఎవరో? పిల్లోడే. అంత సీరియస్గా ఏంటంటే ఇచ్చింది ఎవరో? పిల్లోడే. తెచ్చింది పిల్లోడే. తన కొరకు తెచ్చుకున్నది ఎవరికి ఇచ్చాడు? ప్రజలకు ఆహారం పెట్టడానికి ఇచ్చాడు. అంటే ఇచ్చిన వాటిలో పిల్లోడు ఉన్నప్పుడు పిల్లలుగాక అంటాడేంటి? అర్థం కాలేదా? ఎవరుగాక? పిల్లలుగాక అంటాడేంటి? తెచ్చింది పిల్లోడు, ఇచ్చింది పిల్లోడు. ఇప్పుడు మరి ఆ పిల్లలన్నా చేర్చాలిగా. పైగా 5,000 మంది అంటాడేటండి. అంత సీరియస్గా ఉండకండి ప్లీజ్. నేను మళ్ళా చెప్తున్నాను, కాలక్షేపానికి రాలా. ఈ రాత్రి మహాదేవుడు తన వాక్కుతో మాట్లాడునుగాక. మీ మనసులు వాక్యం పైన పెట్టుదురుగాక. దైవ జనాంగమా, ఈ 3వ రోజు ఉపవాస కూడికలో ప్రభు యొక్క సాన్నిధ్యానికి వచ్చిన దేవుని పిల్లలారా, ప్రతి మాట దైవ గ్రంథం సుమారు 1600 నుండి 2000 సంవత్సరాలు పట్టింది ఈ గ్రంథం రాయడానికి. 40 మంది ప్రవక్తలు రాశారు. ఒకరికి సంబంధాలు లేవు. ఆయా కాలాలలో, ఆయా ప్రదేశాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా వ్యక్తులు
ప్రభు చేత ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికితే మన చేతుల్లో ఈ గ్రంథం వచ్చింది. ఇది చాలా విలువైన గ్రంథం, ఇది చాలా శ్రేష్టమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని పదే పదే ఏం చేయాలో తెలుసా? కీర్తనకారుడు చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున ఇదే కోఆపరేషన్, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటను యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులో ఏం చేయాలి? ధ్యానం. నాకంటే గట్టి ప్రసంగం చేస్తున్నాడు కుర్రాడు. ధ్యానం ఉండాలా? ఇది ధ్యానం చేసే పుస్తకం. అంటే వ్రాయబడిన ప్రతి సందర్భం మనసు పెట్టండి, ఏదో ప్రత్యేకత కలిగితేనే వ్రాశారు. బహుశా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు సుమారు 35 నుండి 38 ఉంటాయి. అందులో ఈ అద్భుతాన్ని అనేక పర్యాయాలు మనం చదివాం, అనేక పర్యాయాలు ఆలోచన చేశాం. కానీ ఏదో పాఠాన్ని నేర్పడానికే ఒక ప్రత్యేకమైన కోణంలో మహాదేవుడు రాసి ఉంచాడనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఏదో ప్రత్యేకత ఉంది. ఈ రొట్టెలు కూర్చున్నటువంటి సందర్భంలో ఏదో సంగతి ఉంది. ఆ మాట చదువుతారా? తెరవండి ఒక్కసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. అయినను వారి హృదయము కఠినమాయను గనుక రొట్టెల కూర్చిన, వినాలా? రొట్టెల కూర్చిన, అమ్మా వినాలి, రొట్టెల కూర్చిన సంగతి వినాలి. అంటే రొట్టెల గురించి ఏదో సంగతి దాగి ఉంది. వింటున్నారా? ఎన్ని వేల మంది అన్నాడు? 5,000 మంది. ఎవరో? ఏ పురుషులేని ఎందుకు అన్నాడు? ఈ పైగా చాలా జాగ్రత్తగానండి. తినినవారు ఎవరట? వీళ్ళం గట్టి చెప్పండి. తినినవారు ఎన్ని వేల మంది? ఎవరు వాళ్ళు? అయితే వీళ్ళు తినినవారని మత్తయ్య గారు రాశారు, తినినవారని మార్కు గారు రాశారు, లూకా గారు ఏమి రాశారో చూడండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. లూకా సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. ఏమండి, మీరు చాలా మంచివాళ్ళు, బైబిల్లో ఉన్నాయి, చూస్తున్నారు. దేవుడు ఈ రాత్రి సహాయము చేయునుగాక. బహుశా ఇది అటు ఇటు తిరగదు కాబట్టి నేను తిరిగిపోతున్నానా? లైవ్ కాదు కదా. వెరీ గుడ్. అటు ఇటు తిరుగుతూ ఉంటాను, నాకు కాళ్ళు నిలబడవు, నాకు అలవాటు. కాబట్టి కోఆపరేషన్ చేయండి, చాలా జాగ్రత్తగా కోఆపరేట్ చేయండి. మీ మనసులో వాక్యం వైపు ఉంచండి. మళ్ళీ చదువుదాం. లూకా సువార్త 9:14. రైట్ అమ్మ, నువ్వు చదివావు కదా. ఏం పట్టుకున్నావు? పైకి మైక్ దగ్గర పెట్టి. మరి మార్కులో లేదా 5,000 మంది పురుషులని? మత్తీలో లేదా? అసలు మళ్ళీ చదువు ఒకసారి, అందరు వినండి. ఏం పట్టుకున్నావు? ఏటమ్మా? ఇంకా గట్టిగా. మత్తయ్య గారు ఏమన్నాడు? తినినవా చెప్పండి. ఏమన్నాడు? తినినవా చెప్పండి రా. ఏమన్నాడు? మార్కు గారు ఏమన్నాడు? తినినవారు అన్నాడు. అరే ప్లీజ్, చాలా జాగ్రత్తగానండి. అసలే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆయన. మీ ఖ్యాతి అంతా, మీ అయ్యగారి ఖ్యాతి అంతా నా చేతిలో ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వింటే మీ అయ్యగారి కోసం, మీకోసం రేపు పొద్దున నేను వెళుతున్న ప్రతి స్థలంలో చెప్తాను. లేదనుకోండి, ఒక్కో సంఘానికి వెళ్తానండి, వాళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసా అండి, విన్నట్టుగా వెళ్తాను. మీరు చాలా మంచోళ్ళు, మీరు ఎంత మంచోళ్ళు అంటే మీరు వింటున్నట్టుగా. అలా కాదు, మీ మాటలు వచ్చి స్పందన రావాలా. మరలా నా భాష అర్థమవుతుందా? నా పదాలు అర్థమవుతున్నాయా? చెప్పండి రా. స్పష్టంగానే ఉన్నాయా? మళ్ళీ చెప్తున్నాను. మత్తయ్య గారు ఏమన్నారు?
తినినవారు వినాలి. మత్తి గారు ఏమన్నారు? ఎన్ని వేల మంది? ఎవరు వాళ్ళు? మార్కు గారు కూడా ఏమన్నారు? ఎవరు వాళ్ళు? రైట్. ఇప్పుడు లూకా గారు ఏమన్నాడు తెలుసా? తినినవారు అలా వచ్చిన వారు అన్నాడు. గమనించారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీళ్ళు తినిన వారా వచ్చిన వారా? కొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా. స్త్రీలు రాలేదా? పిల్లలు రాలేదా? మాట్లాడండి. మరి తినినవారు అని అక్కడ అన్నాడు అనుకోండి, వచ్చిన వారు అంటాడేటండి? వచ్చిన వారు అన్నప్పుడు స్త్రీలు రాలేదా? పిల్లలు రాలేదా? అరే మాట పట్టుకోండి. పిల్లలు వచ్చారా లేదా? తిన్నారా లేదా? స్త్రీలు వచ్చారా లేదా? గట్టి చెప్పండిరా. తిన్నారా లేదా? వాళ్ళు ఎందుకు రాయలేదు? అప్పుడు మీరు అనాలి, మాకెందుకు? మరి అంతేగా. ఎందుకంటే అద్భుతం జరిగిందని చెప్పుకోవడానికి ఆలోచించామే కానీ సందర్భం ఎందుకు రాశాడో మనకు అర్థం కాలా. కూర్చో మనసు పెట్టాలా. ఇలా వివరిస్తుంటే మీకు ఒక ఆలోచన తట్టాలా. స్త్రీలు పిల్లలు రాయబడలేదు అంటే 5,000 మంది పురుషులు అని రాశాడు అంటే ఈ పురుషులకు ఏదో ప్రత్యేకత. మాట్లాడండిరా, గట్టి చెప్పండి. ఉండాలి కాబట్టి రాయబడ్డారు. ఈవేళ నాకు ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఆయనకి రాదేటి ప్రసంగం, చెత్త కొట్టేస్తాడు ఆయన. ఎందుకు వచ్చాను? ఏదో నాకున్న పరిస్థితిని బట్టి నాకు పైకి రాగానే, అన్నయ్య మీరు ఎప్పుడు అక్కడ మామూలుగా వచ్చారు కానీ మీ వాక్యం వినిపించాలని పిలిచాను అన్నయ్య అన్నాడు ఆయన. ఎందుకని ఒక్కొక్క దైవజనుడు మాట్లాడితే ఒక్కొక్క దైవజనుడి ద్వారా, అంటే ఎదటవాడు తక్కువని కాదు, ఒక్కొక్క దైవజనుడు మాట్లాడుతుంటే ఒక్కొక్క దైవజనుడి ద్వారా ఆత్మదేవుడు మాట్లాడి హృదయాలు కదిలించేటట్లుగా మారు మనసు కలుగు చేసే శక్తి, దైవశక్తి ఆత్మ దగ్గర ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని హృదయాలు కదిలించబడతాయి, నేను మాట్లాడుతుంటే కొన్ని హృదయాలు కదిలించబడతాయి, రాత్రి వచ్చిన దైవజనుడు మాట్లాడుతుంటే కొన్ని హృదయాలు కదిలించబడతాయి. ఏ వ్యక్తి మాట్లాడినా హృదయాలు కదిలించబడునుగాక, ఆత్మతో మంట రేగునుగాక. అంటే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనకి ఏదో పాఠం చెప్పాలా, ఏదో పాఠం నేర్పాలా, ఏదో ఆలోచన ఉంది దేవునికి. బైబిల్లో ప్రతి సందర్భం రాయలేదండి, కొన్ని వ్రాశారు. నిజంగా ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే ఈ భూమి ఆకాశాలు కూడా సరిపోవట. చెప్పండిరా, సరిపోవట. ఏమంటే మీరు అంత ధన్యులు చెప్పనా? అద్భుతమైన మందిరం, అద్భుతమైన ఏసీ, అద్భుతంగా చక్కటి అలంకరణతో నింపబడింది. మీరందరూ చాలా యవ్వన దశలో ఉన్నారు. మా సంఘాలు దేవుని కృపలో 6 సంఘాల్లో వాక్యం చెప్తాను నేను. మా తండ్రి గారు 21 గ్రామాల్లో పరిచయం చేశారు. నేను 6 సంఘాల్లో సువార్త చేస్తున్నాను. అంటే నేను, నా పిల్లలు గాక ఇంకా 14 సంఘాలు ప్రభు కృపను బట్టి ఉన్నాయి. మనసు పెట్టండి, మా సంఘ విశ్వాసులందరూ చాలా బలంగా ఉంటారు. మా వాళ్ళకి ఎవరికి పళ్ళు ఉండవు. అంత సీరియస్గా చూడకండి. అమ్మ ప్రభు అనండి అన్నాను అనుకోండి, ప్రఫా అంటారు వాళ్ళు. పైగా ఎంత మంచి యవ్వన దశలో ఉంటారో తెలుసా? కర్ర లేకుండా మందిరానికి రారు. అందుకే ఒక్క మాట 10 సార్లు చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదమ్మా. మీరు చాలా మంచోళ్ళు, త్వరగా విందురుగాక. మీరు ఎలా చూస్తున్నారు చెప్పనా? నువ్వు త్వరగా ముగింతువుగాక అని చూస్తున్నారు. నేను త్వరగానే ముగిస్తాను అమ్మా, నేనేమి ఇబ్బంది పెట్టను. నాకు ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళిన క్లుప్తమైన సందేశం. మీరు నమ్మండి, మీరెవరు ఇబ్బంది పడద్దు, మీరు నమ్మండి, కరెక్ట్గా మిమ్మల్ని 12:30 1 గంటలకల్లా అనుకున్నారా? మా తమ్ముడు పిలవకు పిలిచాడు. దైవ కృప ఆయనపై, ఆయన కుటుంబంపై సమృద్ధిగా ఉండుగాక.
కొంచెం మనసు పెట్టండి. ఏదో ప్రత్యేకత ఉంది ఈ 5,000 మందికి. అందుకే మత్తయి గారు రాసిన, మార్కు గారు రాసిన, లూకా గారు రాసిన డిఫరెంట్గా రాశారు. మత్తయి గారు అన్నారు స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 5,000 మంది పురుషులు అన్నాడు. మార్కు గారు అన్నారు 6 రొట్టెలు తినిన వారు. వినాలి, 6 రొట్టెలు తినిన వారు అన్నాడంటే ఆ పురుషులకు ఏదో చెప్పండి ప్రత్యేకత ఉంది. మార్కు గారు కాస్త డిఫరెంట్గా రాసి అన్నాడు వచ్చిన వారు. వినండి, ఎవరో వచ్చిన వారు ఎన్ని వేల మంది? గట్టి చెప్పండి రా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీళ్ళ తినినవారా వచ్చినవారా? గట్టిగా. ఇలాగే ఓ చోట అడిగాను, ఒకడు సీరియస్గా వెనక నుంచి అన్నాడు తింటాకు వచ్చినోళ్ళు అన్నాడు. అమ్మ బాబు ఇంకెక్కువ లోతులోకి వెళ్ళకూడదని భయం వేసింది. ఇప్పుడు అడుగుతున్నాను, తింటాకే వచ్చిన వాళ్ళు అయితే స్త్రీలు రాలేదా? ఆన్సర్. పిల్లలు రాలేదా? మరి ఏళ్ళ ఎంతు లెక్కల్లోకి వచ్చారు? ఈ రాత్రి చాలా జాగ్రత్త మనసు పెట్టండి. ఆత్మీయ జీవితాలలో, మన జీవిత ప్రయాణంలో ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. కొంచెం మనసు పెట్టండి. మన ఆత్మీయ జీవితాలకు ఒక ప్రత్యేకత ఉంది. నీవు రక్షించబడ్డావా? ఏదో ప్రత్యేకత ఉంది. మందిరానికి వస్తున్నావా? ఏదో ప్రత్యేకత ఉంది. దైవ పనిలో ఉన్నావా? ఏదో ప్రత్యేకత ఉంది. అంటే ఆత్మీయ జీవితాలలో మన ప్రతిదానికి లెక్కలున్నాయి. మనము దేవునికట లెక్క అప్పగించాలట. దేవునికి లెక్క అప్పగించాలట. చూడండి ఒకసారి రోమా పత్రికలో చూడండి, మాట త్వరగా చూడండి. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక త్వరగా ప్లీజ్. 14వ అధ్యాయం 12వ వచనం. 14:12 స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక. అండర్లైన్ చేస్తారా? మనలో ప్రతివాడు తనను గురించి దేవునికి ఏం అప్పగించాలా? గట్టి చెప్పండి, లెక్క. నువ్వు పాటలు పాడుతున్నావా? అమ్మా ప్లీజ్ మనసు ఎలా పెట్టండి. నేను మీ మెప్పు కొరకు రాలా, ప్లీజ్ మనసు పెట్టండి ప్లీజ్. కాలక్షేపానికి అసలు రాలా. ఆల్రెడీ డిసైడ్. నేను వస్తాను, ఏం మాట్లాడినా 2 ఆన్సర్లు వస్తాయి. ఒకటి బాగా చెప్పాడు, లేకపోతే ఏం చెప్పాడు ఆడికి తెలియదు. అంతే, 2 మాటలు. దానివల్ల నాకేం యూజ్ లేదు. ఈ రాత్రి వచ్చామా, కూడుకున్నామా, ప్రభు మనతో మాట్లాడునుగాక. ఏదో ఒక విలువైన మాటతో మనం సంధించబడాలా. ఏదో మాట మనకి పనిచేయాలా. దేవుని కొరకు ఏదో ఒక తలాంతుని, ఏదో ప్రత్యేకత. అంటే ఈ 3వ రోజున ఎందుకు వచ్చామంటే ఏదో ప్రత్యేకత సందేశాన్ని దేవుడు మనకిస్తున్నాడు, అందుకే వచ్చాం. ఊరకనే కాదు. అందుకే మీరు కొంచెం సేపు మనసు పెట్టండి. వీలు కుదిరితే మీ పిల్లలను కూడా దగ్గర తీసుకోండి. కొంచెం ఆసక్తిగా వినండి. దైవ నడిపింపుతో దేవుడి స్థలమును తన కృపతో వృద్ధి చేయునుగాక. దైవ జనాంగమా, ఏంటి అంటే మనందరి జీవితాల్లో ఏదో ప్రత్యేకమైన కోణం ఉంది, ఏదో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఎప్పుడైనా గుర్తించావా? మందిరానికి వెళుతున్నావు, వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, ఆమెనంటున్నావు, ఉన్నావు, తిన్నావు, వచ్చావు, ప్రార్థన చేసావు, వెళ్ళిపోయి, ఇదేనా? ఇక మన దగ్గర ప్రత్యేకత ఏమి లేదా? మన ఎంత మంచోళ్ళం అంటే ఏదైనా దేవుడు మేలు చేశాడు అనుకోండి, నీవు చేసిన ఒక్క నిమిషం ఎంత మంచోళ్ళరా. మరి నాకు రాదా పాట, అందుకని మీరు పాడేశారు.
పాట ఏమైనా చూశారమ్మా? ఎంత అంటే నేను తీసిన ఆ ఫ్లోకి నాది శృతిలో గుద్దుకుందలండి. నేను పెద్ద రాగశాలిని అయినా పాడేస్తున్నానే. రెడీ, 1 2 3. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నేనేమి చెల్లింతునో. కేజీ ఆంధ్రనట్టు మొగబెట్టి నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును. అమ్మా వినండిరా, ప్రశ్న ఎవరికి? మనకా? దేవుడికి. నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లించమంటావు నాయన? ఏడాది దూడలనా వేలాది. పాట రాదని కాదు, మీరు పాడుతున్నప్పుడు ఏడాది దూడలనా నా నా అంటే నాకు దీర్ఘం. ప్రశ్న, వేలాది పొట్టేళ్ళనా దూడలనా? అమ్మావోయ్ అంటే మనం ఎంత మంచి వాళ్ళని తెలుసా అండి? నిజంగా ఏమనుకోకుండా మళ్ళీ చరణంలో వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలు. అది ప్రశ్నే. మీరు ఆ పాట మీరు విన్నారు లేదు? అన్ని ప్రశ్నలే. ఆఖరిని అంటాడు విరిగి నలి. అయ్యి బాబోయ్, ఎంత బంగారు తెలుగుదా, ఎంత బంగారు తెలుగు. ఓ చోట ఇలా పాట పాడుతున్నాను నేను, ఎలా ఇలాగ నువ్వు కొట్టేస్తే, నువ్వు చెప్పేస్తే దేవుడు తన్మయం చేస్తాడా? దేవుడు ఆనందపడిపోతాడా? ఏదైనా ప్రత్యేకత ఉందా అమ్మా? సంఘం అంటే తెలుసా? సంఘం అనగా కాల్డ్ అవుట్ పీపుల్, పిలవబడిన వారు. నువ్వు చీకటిలో నుండి, లోకములో నుండి, పాపములో నుండి ప్రత్యేకించి నిన్ను పందిరని పిలిచాడు. ఓ మాట చెప్పమంటారా? అనేక స్థలాలలో సరైన మందిరాలు లేవు, సరైన వసతులు లేవు, సరైన పరిస్థితులు లేవు. నన్ను క్షమించండి. దేవుడు మనకిచ్చిన కృపకు ఆయనకే మహిమ కలుగునుగాక. నేను ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నానో మందిరం, ఇప్పుడు ఇంకా కడతానే ఉన్నాను. మా తమ్ముడు రాత్రి కట్టేసాడు. దేవుడు ఆయన నెలవలా దీవించుగాక. ఇది గట్టి చెప్పండి. అద్భుతంగా ఉందిగా, చక్కటి మందిరంలో నీవు ఉన్నావు, నువ్వు ప్రత్యేకించి పిలువబడ్డావు, నువ్వు ఆయన సన్నిధికి ఏర్పరచబడి పిలువబడి వచ్చిన వ్యక్తివి. నేను అడుగుతున్నాను, 5,000 మంది పురుషులని ప్రత్యేకించి రాశాడంటే వాళ్ళకి ఏదో ప్రత్యేకత చెప్పండి ఉంది. వారి గురించి రాయబడిందంటే ఏదో ప్రత్యేకత ఉంది. ఈ 3 దిన ఉపవాస కూడికలలో నీకు కూడా ఏదైనా ప్రత్యేకత ఉందా? ఏమైనా ప్రత్యేకత ఉందా? నీ ప్రభు కొరకు నిలబడి చేయగలిగిన ప్రత్యేకత ఏదైనా నీ దగ్గర ఉందా? ఈ 3 దినాల్లో నువ్వు దేవుని కొరకు నీ ప్రత్యేకమైన స్థానం ఏంటి? వచ్చావా? అందరు వచ్చారు. పైకి ఏమి లేవు కానీ కొంచెం మనసు పెట్టండి. భక్తి నువ్వే కాదు, ప్రపంచంలో చాలామంది చేస్తున్నారు. భక్తికి లోటేం లేదండి, అంత సీరియస్గా చూడకండి. అవునా కాదా? మాట్లాడరే? అన్ని చోట్ల భక్తికి లోటేమీ లేదు, అందరు భక్తి చేస్తున్నారు. నీకేది ప్రత్యేకత? నీదేది ప్రత్యేకమైన స్థానమేది? దేవుని కొరకు చేసిన పరిచర్యలో నీ ప్రత్యేకమైన స్థానమేది? దేవుని కొరకు ఏదైనా చేయగలిగావా? ఏదైనా నీ ప్రత్యేకమైన స్థానాన్ని చూపించగలిగావా? మనసు పెట్టాలా, మనసు పెట్టాలి ప్లీజ్. ఈ 5,000 మంది గురించి ఏదో ప్రత్యేకత ఉంది. అందులో 3 మాటలు ఎన్నండి? నిజానికి 7 ఉంటాయి. ఎన్నమ్మా? 7 మాటలు. కానీ కుదించి 3 మాటలతో ముగిస్తాను. కుదింపు ఈ రాత్రి
3 మాటలతో ముగింపు, ఆకారణ బిగింపు. ఓకేనా? కొంచెం మనసు పెట్టండి రా. ఓకేనా? గట్టిగా చెప్పండి రా. మీరు ఎలా చెప్తున్నారంటే మీరేమన్నా నేను ఊరుకోను. నా టైప్ ఏంటంటే నన్ను పిలవకూడదు. పిలిచారా టైం నాకు ఇవ్వకూడదు. ఇచ్చారా మీరు ఎంత తిట్టుకున్నా నా పని నేను కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు తెరవండి. 5,000 మంది పురుషులు ఎందుకు వ్రాయబడ్డారు అంటే వారికి ఏదో ప్రత్యేకత ఉంది. ఏంట ప్రత్యేకత? మొదటి ప్రత్యేకత మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. 14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద ఏం పడి, గట్టి చెప్పాలా, ఏం పడి? మళ్ళీ చదువుదాం. ఆయన వచ్చి, నిజంగా ఒక్కొక్క మాట గొప్ప సబ్జెక్ట్ అండి బాబు. గొప్ప సమూహము అని పిలువబడ్డానికి కారణాలు ఏదో ఉంది. వారికి ప్రత్యేకత ఏదో ఉంది. గొప్ప సమూహం అని పిలువబడాలంటే ఆ గొప్ప సమూహం అనే మాట పొందడానికి ఏదో ప్రత్యేకత ఉంది. మీరు మనసు పెట్టండి. అవన్నీ వివరించను, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి మాట మనం వింటున్నాం. 3 మాటల్లో మొదటి మాట వారు కనికరింపబడిన వారు. చెప్పాలి. ఎవరు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ఈ 5,000 మంది ఎందుకు పురుషులే అని రాశాడంటే ఈ 5,000 మందిలో ఈ ప్రత్యేకత ఏంటంటే వారట నా ప్రభు చూసినప్పుడు వారిని చూచి వారి మీద కనికరపడ్డాడట. వినాలి, ఏం పడ్డాడు? ఇంకా గట్టిగా. ఎందుకు కనికరం పడ్డాడు? ఒక సామెత ఉంది లోకంలో. అమ్మ మనసు పెట్టండి. ఏంటి సామెత తెలుసా అండి? ఒక ముఖం చూస్తేనట కొట్టబుద్ధి వేస్తుందట. ఒక ముఖం చూస్తే అయ్యి బాబు అదన్నా చెప్పండి అలా పెట్టబుద్ధి వేస్తుందట. ఒక ముఖం చూశాడు అనుకోండి, ఇవ్వాలనుకున్న ఓడు కూడా ఎవడో. ఒక ముఖం చూస్తే ఊరికినిచ్చేస్తారు. నిజం. ఎదిగి మాట జ్ఞాపకం చేశాను. ఒక వ్యక్తి కనికరించబడాలంటే ఆ వ్యక్తిలో ఏదో ఉండాలి. మళ్ళీ చూద్దామే. ఆయన, నాతో చెప్పండి, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, అంటే ఆయన చూచినప్పుడు, అమ్మ వినండ్రా, ఆయన చూస్తున్నప్పుడు ఆ సమూహములో ఈ 5,000 మందిలో ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి దేవుడు వారిని చూచి ఏం పడ్డాడట? కనికరం. చెప్పాలి, ఏం పడ్డాడు? ఇలాగూ చెప్పనివ్వండి. వారు కనికరింపబడిన వారు. ఎందుకని కనికరించబడ్డారు అంటే కనికరం పొందడానికి వాళ్ళు ఏదో చేశారు. ఏం చేశారు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుండి 14-13 నుండి యేసు ఆ సంగతి విని, ఎవరో ఒకరు యేసు ఆ సంగతి విని, అమ్మా యేసు ఆ సంగతి విని, అమ్మ వినాలి. ఏంటది? యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. వినాలా? ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఆ సంగతి విని అన్నారే. మనసు పెట్టండి. ఈ రాత్రి విలువైన మాట దేవుడు నేర్పునుగాక. మీరు జాగ్రత్తగా కొంచెం సౌండ్ పెంచి చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. యేసు ఆ సంగతి విని అన్నారే. ఏంటా సంగతి? అప్పటికి యేసు ప్రభు కంటే ముందుగా ఈ లోకానికి పంపబడిన ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు యోహాను భక్తుడు. చెప్పాలి, ఏ భక్తుడు? ఈ యోహాను భక్తుడు హేరోదు రాజు యొక్క పరిపాలనలో బంధించబడి చెరసాల్లో వేయబడ్డాడు. బాగా వినాలా? చెరసాల్లో వేశారు. ఒకరోజు రాజుగారి పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు తన దగ్గర ఉన్నటువంటి ఆ పుట్టినరోజు సందర్భంగా కుమార్తె వచ్చి షార్ట్లో చెప్తున్నాను నాట్యం ఆడింది. ఆయన అన్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆ మంది, నాకు చెరసాల్లో వేయబడిన యోహాను గారి యొక్క తల కావాలి. బాగా వినండి.
షార్ట్లో చెప్తున్నానే, మనసు పెట్టండి. ఈ రాత్రి మీ మనస్సులు ఈ స్థలములో ఉంచండి. నిజముగా మీతో దేవుడు మాట్లాడునుగాక. మీరు గమనిస్తే యోహాను గారిని చెరస నుంచి బయటికి తీసుకొచ్చారు. తల నరికేశారు. వినాలి, ఏమి నరికారు? గట్టి చెప్పండి. తల నరికేశారు, పళ్ళెములు పెట్టారు, ఆమెకి ఇచ్చేశారు. ఇప్పుడు ఏం మిగిలింది? మొండెం మిగిలింది. ఈ మొండని ఎవరికి ఇచ్చారు తెలుసా? శిష్యులకి ఇచ్చారు. బాగా వినాలా. ఒక భక్తుణ్ణి చంపేశారు. పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తున్న ఒక భక్తుణ్ణి చంపేశారు. మనసు పెట్టాలా. ఆ రోజు చంపబడిన రోజు, ఒక భక్తుణ్ణి చంపేసిన రోజు ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. యేసయ్య, వినాలి, యేసయ్య ఆ సంగతి విని, ఏ సంగతి? యోహానును చంపేశారన్న సంగతి విని చదవాలా, దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు. అమ్మా, అక్కడి నుండి అంటే నాకు టైం లేదో, మీరు మనసు పెట్టాలా. అక్కడ నుండి అంటే పట్టణముల నుండి ఆయన అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడట? గట్టిగా అండి. ఎక్కడ నుండి? అరణ్య ప్రదేశమును అంటే పట్టణము నుండి ఎక్కడికి వెళ్ళాడట ఆయన? ఆ అరణ్య ప్రదేశానికి ముందున్న ఊరే పేరే బెత్సయిదా. మీరు లూకాసు వార్తలో దయచేసి మీరు చూడొచ్చు. 9వ అధ్యాయంలో 10వ వచనంలోను 14వ వచనంలో, చాలు నాన్న, 10వ వచనంలోను 14వ వచనంలో ఆ ఊరి పేరు కూడా మెన్షన్ చేశారు. అది బెత్సయిదాకు సమీపంగా ఉన్న అరణ్య ప్రాంతం. అమ్మ వినండి ప్లీజ్. ఈ అరణ్య ప్రాంతానికి యేసయ్య వెళ్ళిపోయారట. పట్టణాన్ని విడిచిపెట్టి. వినాలండి, ఆయన దేని మీద వెళ్ళాడు? దోణి మీద. చెప్పాలి, దేని మీద? దోణి ఎక్కి వెళ్ళారట అరణ్య ప్రదేశానికి. అది ఏ సముద్రం అంటే గలిలయ సముద్రం. ఆయన దోణికి వెళ్ళారట. వినాలి ప్లీజ్. ఆ గలిలయ సముద్రం మీదుగా దోణి ఎక్కి అరణ్య ప్రదేశానికి వచ్చారు. నెక్స్ట్ చదవండి. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి అండి, జనసమూహములు. నాతో చెప్పండి, జనసమూహములు. సౌండ్ పెంచి చెప్పండి, జనసమూహములు ఆ సంగతి విని. వీళ్ళు ఏ సంగతి విన్నారో? గట్టిగా, ఇంకా గట్టిగా కాదు. యేసయ్య పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? పట్టుకోండి, ఎక్కడికి వచ్చాడు? ఏం విడిచిపెట్టి? దేని విడిచిపెట్టి? ఎక్కడికి? అరణ్యానికి. జనసమూహములట యేసయ్య అరణ్యానికి వెళ్ళిపోతున్నాడని వార్త వినబడిందట. ఓ ప్రక్క మరణకరమైన వార్త. వినండి ప్లీజ్. ఒక ప్రక్క మరణకరమైన వార్త. కొంచెం బాబుని దగ్గర తీసుకుంటారా ప్లీజ్. ఏమనుకోకండి ప్లీజ్. ఓ ప్రక్క మరణకరమైన వార్త. అయినా యేసయ్యే, వినాలి, యేసయ్యే దేని విడిచిపెట్టాడు? పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఏవండి, మరణకరమైన వార్త వినబడితే ఎవడైనా ఆ మధ్య 2 సంవత్సరాల క్రితం ఏమొచ్చిందమ్మా? వెరీ గుడ్. అప్పుడు ఏమన్నారు? చేతులు కడుక్కో, మూతులు కడుక్కో, కాళ్ళు కడుక్కో. ఇదే కదండి. భర్తను కూడా దగ్గర రాంచింది కాదు. ఎవరో అంత సీరియస్ చూస్తారేంటి? భార్యను కూడా దగ్గర రాని చూడకూడదు. ఎవరో భర్త. మాట్లాడుకోవాలంటే మూతికి మూసుకొని మరీ మాట్లాడేవారు. నాకు అది ఎంత బెటర్గా అనిపించిందో. ఎందుకంటే మాట్లాడలేవు. ఒకవేళ భర్త కోపం వచ్చిన సైలే అని కూడా అన్నమాట. భార్యకు కూడా కోపం వచ్చిన సైలే చేసుకున్నారు. అలాగుంటే ఎంత బాగుండి అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అలాంటి మన రోజులు వద్దురండి. దేవుడు మళ్ళీ అలా రాకుండా సహాయం చేయను గాక. ఈ మధ్య ఉత్తుత్తేనా ఉద్దుత్తు తుఫానుకి మొన్నేమో మొంద ఏదోటి మొత్తానికి తుఫాన్లో. ఇక
ప్రపంచం అంతా అడిపోయిందిగా, ఇంక నేను లోతులోకి వెళ్ళి మనసు పెట్టండి, చాలా జాగ్రత్తగానండి. ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి అంటే భయపడతారా, అక్కడికి వెళ్తారా? మనం ఎంత మంచోళ్ళు అంటే, మీ ఊళ్ళో గొడవ కాదు, మా ఊళ్ళో గొడవ. ఒక వ్యక్తి ఆ ఇంట్లో చచ్చిపోయి అన్నారు అనుకోండి, ఇల్లు కూడా ఖాళీ చేసేస్తున్నారు. 6 నెలలు రాకూడదంట ఇంట్లోకి. ఎందుకు రాకూడదు? అందులో తిరుగుతాడంటాడు. ఏమనుకోకుండా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిజంగా చచ్చిపోయిన వాళ్ళకి ఒప్పుకుంటే ఎంతమందిని లేపేదిరా? ఏమనుకోకుండా ఫోటో పెట్టి, మీరు చాలా మంచోళ్ళరా, జ్ఞాపకార్థ కూడిక రోజున మనిషి ఫోటో పెడతారు, మమ్మల్ని విడతారు, మేము అక్కడ కూర్చుంటాం. ఆ ఫోటో కాడ నా బంగారు తల్లులు మొదటగా వండిన వంట ఆడికే తీస్తారు. ఎవరికి? చచ్చిపోయినాడికి. మీ ఊళ్ళో గొడవ కాదు, మా ఊళ్ళో గొడవ. మీకు నాకు ఎందుకు గొడవ? ఒక అర్ధగంట ఆగంటే కారు ఎక్కేస్తాను, మళ్ళీ మీకు కనపడను. కాబట్టి మనసులో పెట్టండి. మొదటి భోజనం ఆడికే తీస్తారు, మొదటి అట్టుపళ్ళు అక్కడే పెడతారు, మొదటి అన్నీ అక్కడే పెడతారు. ఏమనుకోకండి. ఆ ఫోటోలో ఎందుకు పెట్టారు? తింటాడు, చెప్పండర్రా, తింటాడని. తింటేనో మేము కూడా దగ్గరుండి అలా ఉంటాం. ఈ లోపల మేము అలా ఉన్నాం అనుకోండి, పొట్టులోంచి వచ్చి నాలుకలాగా వచ్చి చేయి తీసుకుని తింటుంది అనుకోండి, ఎంతమంది ఉంటాం అక్కడ? మనకు తెలుసు. అంటే ప్రతి చిన్నదానికి భయపడే వ్యక్తులం కదా. ఓ ప్రక్క పరలోక రాజ్య సంబంధమైన సువార్త ప్రకటించబడుతూ ఉంటే, ఒక వ్యక్తిని చంపేస్తే వినాలా, ఊరంతా అల్లకొల్లలమైతే యేసయ్యే పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసాడు? గట్టి చెప్పండి, అరణ్యానికి వచ్చేసాడు. వినాలి మీరు. అలాంటి సందర్భంలో యేసయ్య పట్టణాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళాడని చదువుతాం చూడండి. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి, అమ్మ ఏ నడకనా పట్టణముల నుండి కాలి నడకన ఆయన వెంట. వినాలి, ఎవరి వెంట? గట్టి చెప్పండి. ఎక్కడికి? అరణ్యానికి. ఈ 5,000 మంది ఎవరో తెలుసా? ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. 5,000 మందే అని ఎందుకు అన్నాడు క్లియర్గా చూపిస్తాను, మనసు పెట్టండి. 3వ పాయింట్లో మీకు 5,000 మందే అని ఎందుకు అన్నాడు చూపిస్తాను. మొదటి సంగతి, వీరు కనికరించబడ్డారు. ఎందుకని? నా ప్రభు అయిన యేసయ్య కొరకు ఆయన వెంట సుఖాలు విడిచిపెట్టి, సౌఖ్యాలు విడిచిపెట్టి, నివాసాలు వదిలి, కష్టకాలంలో, శ్రమకాలంలో నా ప్రభు వెంట ఎక్కడికి వచ్చేసారు? గట్టిగా నువ్వు కూడా పాట పాడావుగా. ఏ పాట? నీ వెంటే నేను. ఎంత బాగా పాడారో. నేను పాడుతున్నప్పుడు కదా ఏదో చేస్తా ఉన్నానా? మీరు రెడీగా ఉండండి నాన్న. నీ వెంటే నేను. ఎంత బాగా పాడుతున్నారా? అవి అనుకున్న వాళ్ళు అయితే మొత్తం బిగించేశారు. అమ్మా రెడీ, 1 2 3. నీ వెంటే నేను. కొంచెం మనస్ఫూర్తిగా, నీ వెంటే నేను. ఇంకా కొంచెం స్వరం ఎత్తి బిగ్గరగా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు, నీ వెంటే నేను. మన బ్రతుకులలో పాట కాదు. అందరు పాడుతున్నారా? అందరు పాడుతున్నారు. నీకేమైనా ప్రత్యేకత ఉందా? ప్రభువా, ఒకరోజు నా బ్రతికేంటయ్యా, ఇప్పుడున్న నా బ్రతికేంటి? ఒకరోజు నా స్థితి అంటే, ఈరోజు నా స్థితి ఏంటి? మా అమ్మ మా చిన్నప్పుడు మా నాన్నగారు ఉద్యోగాన్ని విడిచిపెట్టి కోరుకొండ ప్రాంతానికి వస్తే, ఆ సేవలు వెళుతున్నప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నగారికి ఏ రకమైన ఆదాయం లేకపోతే, ఒక్కొక్క పూట తిండి లేకపోతే, రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి
ఉదయాన్నే ఉప్పేసి ఉల్లిపాయ ముక్క కోసి ఇస్తే ఒక ఉల్లిపాయని 5 భాగాలు చేస్తే ఆ ముక్కను పొరలు పొరలుగా తీసుకొని నంజుకొని తిన్న బ్రతుకండి నాది. నిజానికి ఇలాంటి వాళ్ళు పక్కన కూర్చునేంత స్తోమత నాకు లేదు, స్థితి నాకు లేదు. ఇంగ్లీష్ ఏమో పూరు, తెలుగు ఏమో వీకు, అయినా తమ్ముడంటే నాకు లైకు. అందుకే రాత్రి తీసుకున్నాను ఈ మైకు. నిజం నిజం. ఒకసారి నా గురించి కాదు, మీ గురించి ఆలోచించు. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నీ స్థితిగతి ఏంటి? ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఫ్రిడ్జ్ ఉందే, ఇంకా చెప్పనా పోటా పోటీతో కొనుక్కొని టీవీలు ఉన్నాయి. అమ్మా అంటుంది కుక్కరు కదండి, వేడి వేడిగా ఎచ్చగా తినేస్తున్నాం. తినేటప్పుడు కూడా నాయన ప్రభా నాయన ఎంత కంగారా నీకు నా బంగారు తల్లి. అన్నీ మారాయిగా, అందం మారింది, ఐశ్వర్యం మారింది, స్థితిగతులు మారాయి, పరిస్థితులు మారాయి, అన్నీ మారాయి. ఆయన కొరకు ఏం చేశావు? ఏం చేశావు? వీరు 5,000 మంది వ్రాయబడడానికి గల కారణం వారు నా ప్రభు కనికరం పొందారని. ఎందుకని? కష్టకాలములో. ఎలాంటి పరిస్థితులు? కష్టకాలమందు. ఎడది 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 ఏం జారిపోయిందిరా? గుండె జారిపోయిన సందర్భం అండి. ఒక భక్తుడిని చంపేశారండి. ఇప్పుడు సెకండ్ లిస్ట్లో ఉన్నది ఎవరో తెలుసా? యోహాను తర్వాత ఉన్నది ఎవరో? యేసు ప్రభువే. పరలోక రాజ్య సువార్త చెప్తుంది ఎవరో? యోహాను గారు. తర్వాత ఎవరు చెప్పారు? యేసు ప్రభు. ఇప్పుడు ఆయన లేపేశారంటే నెక్స్ట్ ఎవరిని లేపుతారు? ఈయన ఏం వదిలేసి వచ్చాడు? పట్నం. ఎక్కడికి వచ్చాడు? ఇలాంటి మరణకరమైన వార్త సందర్భంలో ఎవడైనా వెనకాల ఉంటాడా? కరోనా వస్తేనే వెనకాల తిరగని బ్యాచ్ కదా మంది. కథ అంతా పక్కన కూర్చో అన్నాడు అనుకోండి. నా బంగారు తల్లులు ఏమనుకోకండిరా. పక్కన కూర్చుంటావా? పాట పాడేసావా? నీ వెంటే నేను. పాటే కదా, వెంటే ఉంటాను ప్రభా. ఇంకా ఎక్కువసేపు మాట్లాడానా నెమ్మదిగా కాళ్ళు ఇలాగ వెళ్తారు నాకు. ఇంకా ఎక్కువసేపు మాట్లాడానా నెమ్మదిగా ఇలాగ అంటారు. ఇంకెక్కువసేపు మాట్లాడానా ఇలాగ అంటారు. ఇంక గట్టిగా మాట్లాడితే నెమ్మదిగా ఇలాగ వెళ్తారు. అర్థం ఏంటంటే నువ్వు చెప్పుకో మానేత్తేమా. నన్ను పిలవకుండానే ఉందురుగాక. పిలిచిన తర్వాత మా తమ్ముడు ఇచ్చిన ఫుల్ జోష్, అనియా నీ ఇష్టం అని అన్నాడు. ఈ రాత్రి మీరైనా ఉందురుగాక, నేనైనా ఉందునుగాక. మీరు ఆఖరికి ఒక్క మనసు ఉన్నా కూడా ఇదే ప్రసంగం చెప్తాను, మర్చిపోకండి. దేవుడు మీకు నాకు తోడే ఉండుగాక. వీరు ఎవరో తెలుసా? నా ప్రభు కొరకు కాలినడకన అరణ్యానికి వచ్చేసారు. కష్టకాలంలో, శ్రమకాలంలో నా ప్రభు కొరకు అరణ్యానికి నడుచుకుంటూ వచ్చారు. అమ్మా నేను కాలక్షేపణకు అడగట్లా, నీ దగ్గర ఏమైనా ప్రయాసం ఉందా? ప్రభు కనికరం పొందడానికి ప్రయాసం ఏమని ఉందా? పైకి గంభీరం కనబడుతున్నావే, నీకెన్ని సమస్యలు ఉన్నాయి నీ ఇంటి చుట్టూ, నీకెన్ని కష్టాలున్నాయి. నేను అడుగుతున్నాను, ప్లీజ్, భార్య భర్తల అనుబంధంలో కూడా సంతోషం లేకుండా బ్రతుకుతున్న కుటుంబాలు లేవా? ప్రభు దగ్గరికి వచ్చావే, ప్రభు దగ్గరే ఉన్నావే, ఆయన కనికరం పొందడం కొరకు నీ దగ్గర ఏమైనా తపనుందా? 5,000 మంది ఎందుకు ప్రత్యేకించబడి వ్రాయబడ్డారంటే వారు నా ప్రభు కొరకు సుఖాలు వదిలి, సౌఖ్యాలు వదిలి, నివాసాలు వదిలి ఎక్కడికి వచ్చారు? ఏ నడకన? యేసయ్య వెళ్తున్నాడు ధోని మీద. వినాలా? దేని మీద? తమ్ముడు కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడేమో నాకు తెలియదు. వెళ్ళారు కదా మీరు ఇజ్రాయెల్ దేశం. గలిలయ సముద్రానికి హద్దు కనబడుతుంది మనకి. గలిలయ సముద్రానికి చుట్టూ హద్దు ఉంటుంది.
ఓ ప్రక్క ధోని అలాగే వెళ్తాంటే నా యేసయ్య కొరకు వీళ్ళట నడుచుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టు వాళ్ళకి ఒకసారి గట్టిగా. ప్రభు కొరకు కష్టకాలములో, శ్రమకాలములో, కన్నీటికరమైన దుఃఖకరమైన సందర్భాలలో నా ప్రభు కొరకు నడుచుకుంటూ అరణ్యానికి వచ్చారు. అమ్మా, అంత మాత్రం కాదు, వారికి మరొక క్వాలిటీ ఉంది. వారు ఎందుకు కనికరించబడ్డారు? తెరవండి మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. 6:33. ఎవరో ఒకరు వారు వెళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి, అంటే అరణ్యములకు, మళ్ళీ చదువునాన్న, అక్కడికి కాలి నడకన. అరే తల్లి ఏమనుకోకండి రా, మీరు చదవడమే నాకు కోఆపరేషన్. మీరు ఎంత స్పష్టంగా చదువుతారో ఆత్మదేవుడు అంత చక్కటి సహాయం దయచేయనుగాక. అందుకే కొంచెం మనసు పెట్టండి. మనతో ఎవరు మాట్లాడుతున్నారు చెప్పాలి గట్టిగా. వాక్యం ఎవరిది? వాక్యం అంటే ఎవరండి? దేవుడు. వాక్యం చదువుతున్నావంటే ఎవరు నీతో మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నాతో ఎవరు మాట్లాడుతున్నారు? మనందరితో ఇక్కడ మాట్లాడేది ఎవరో చెప్పండి గట్టిగా. అందుకే ప్లీజ్ మీ మనసులు ఇక్కడే ఉంచండి. మరొకసారి చదువు నాన్న. నాన్న ఒక్క నిమిషం నువ్వే చదువు తల్లి. నీ మళ్ళీ వారు వెళ్ళుచుండగా జనులు చూచి అన్ని సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా, అమ్మ వినాలి, వారికంటే ముందుగా. అక్కడికి అంటే అరణ్యానికి, వారికంటే అంటే యేసు ప్రభు ఆయన శిష్యులు ధోని మీద వస్తుంటే ముందుగానే అట. అయ్యా ఎక్కడికి వెళ్తున్నాడు యేసు ప్రభు? అరణ్యానికి వెళ్తున్నాడండి. అంటే వీళ్ళంట కొందరేమో ఆయన వెంట, చెప్పాలి ఎవరి వెంట? గట్టిగా, యేసయ్య వెంట. మరి కొందరున్నారే వీరట పరిగెత్తుకుంటూ, అమ్మ వినండ్రా, ఏం చేస్తూ? పరిగెత్తుకుంటూ ఆయన కంటే ముందు. ఇంతకు ఎక్కడికే? అరణ్యంలో ఏమైనా సదుపాయాలు ఉంటాయా? అరణ్యముల ప్రమాదాలు, అరణ్యములో నివాసాలకు చోటు లేదు. వీళ్ళు స్థలాన్ని చూడటం లేదండి. నా ప్రభువు ఎక్కడుంటాడో మేము అక్కడ. అర్థమైనా చెప్పనా? 5,000 మంది వ్రాయబడడానికి వారు కనికరించబడ్డారు. కారణం వారు ప్రయాసపడ్డారు. చెప్పాలి, ఏం పడ్డారు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ప్రయాసపడ్డారు కనుక వారు ఏం చేయబడ్డారు? కనికరించబడ్డారు. రిపీట్ అగైన్. ప్రయాసపడ్డారు గనుక కనికరించబడ్డారు. నువ్వు కనికరించబడాలంటే ఏం పడాలా? ప్రయాసపడితే ఏం పడతావు? కనికరం కావాలంటే ఏం పడాలా? అది జాన్ ఇశ్రాయేల్ గారు చూడ్డం. ఆయన కొరకు నువ్వు పని చేయకో. ఇది ఎవరి మందిరం? గట్టిగా అమ్మ, మీ ఎంతమంది గుప్పిళ్ళు ఇక్కడ ఉన్నాయి నాకు తెలీదు. ఎంతమంది గుప్పిళ్ళు ఉన్నాయి నాకు తెలియదు. మీరు సంఘం అయితే ఈ రాత్రి నా దేవుడు మీతో మాట్లాడునుగాక. ఇప్పటికి 5 మందిరాలు కట్టాను. నేను కడుతూనే ఉన్నాను. మీరు నమ్ముతారా? ప్రతి మందిరములో పరిశుద్ధుల కష్టార్జితంతో కట్టిన మందిరాలండి అవి. నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి, నాకున్నటువంటి అంటే సర్కిల్కి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపినాను కాదనరు. కానీ మీరు నమ్ముతారా? ఇంతవరకు భిక్షమెత్తనివ్వలేదు నా దేవుడు, ఇక ముందు కూడా భిక్షమెత్తనివ్వకుండా సహాయం చేయనుగాక. మరి కట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? సంఘం. ప్రతి పని సంఘం. నేను అంటున్నాను ఈ రాత్రి, ఏమనుకోకే, నాకు మీ గురించి అసలు ఏమీ తెలియదు. ఆయన గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. ఆయన ఒకటే తెలుసు, అంతర్జాతీయంగా దేవుని పనిలో వాడబడుతున్న దైవజనుడు. అప్పుడప్పుడే కలుస్తాం. మేము ఫోన్లో కూడా పెద్ద మాట్లాడుకోము. ఏదైనా అవసరం ఉంటేనే ఆయన ఫోన్ చేస్తాడు, ఏదైనా నాకు అవసరమైతే నేను ఫోన్ చేస్తాను, అంతే. మా మధ్య ఉన్న రిలేషన్ అదే.
కానీ దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నారు. ఎంతమంది నా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు? అమ్మా, వారు 5,000 మంది రాయబడ్డారే, వారు ఏం పడిన వారు? కనికరం పొందారు. కనికరం పొందడానికి ఏం చేశారు అంటే వారిలో ప్రయాస ప్రభు చూచాడు. అందుకే ఆ గొప్ప సమూహమును చూచి, వారిలో ప్రయాస ఉంది, వారిలో కష్టం ఉంది, వారు నా ప్రభు కొరకు వచ్చే ఆ తపన ఉంది. దేవుని కొరకు ఎంత తప్పిస్తున్నావురా? ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం కొంచెం స్వరమెత్తి, ఆస్తులన్నీ పోయినా, అనాథగా ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, అందరం కలిసి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు నీ నీడ, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు నీ నీడ చాలయ్యా, నువ్వుంటే నాకు చాలు, నీ వెంటే నేను. మరొక్కసారి, నీ వెంటే నేను, నీ వెంటే నేను. అబ్బా, అయ్యా, మాకు ఆస్తులతో పని లేదయ్యా, మాకు సుఖాలతో పని లేదయ్యా, నువ్వెక్కడుంటావో ప్లీజ్ మేము అక్కడే ఉంటాం. నువ్వు మాకు ఆహారం పెట్టినా పెట్టకపోయినా, మాకు నివాసాలు ఉంచినా, అరే మాట్లాడండి రా, ఉంచకపోయినా, మా పరిస్థితులు ఏమైపోయినా మేము నీ వెంట నీ వెంట నీ వెంట వెంట. గట్టిగా చప్పడు కొట్టు ప్లీజ్, మనస్ఫూర్తిగా కొట్టు. అందుకే వారు కనికరించబడ్డారు. 3 రోజులు సభలో ఇందాక ఎవరో ప్రార్థన చేశారు, మా సీనన్నయ్య అన్నాడు. ఆయన సీనన్నయ్య గారు, సలాం మాలిక్. నేను అడుగుతున్నాను, ఈ వేళతో అయిపోద్ది ఉపవాసుకోవటం, మళ్ళీ సంవత్సరానికి ఉపవాసుకోవటం కదండి. నేను అడుగుతున్నాను రా, ఈ 3 దినాల్లో నీ ప్రయాస ఏది? అదేటండి, మేము గుళ్ళోకి వస్తమే కదా ప్రయాస. అందుకే నేను అడుగుతాను ముందే, నాకు ఎన్ని గంటలకు ఇస్తారయ్యా? కాదండి, మీరు పలానా వచ్చేయండి, మీరు కాఫీ, నాకు అసలు ఏమీ వద్దు, మీరు ఏ టైం చెప్తారో ఆ టైంకి వచ్చేస్తాను, నేను రాగానే ఇచ్చేయండి, ఇంకా నాకు లేట్ చేయదు, ఇచ్చేయండి. 15 సంవత్సరాల క్రితం ఇలాగే అడిగాను, అయ్యా మీటింగ్, సరే మీరు గంటలకు ఇస్తారండి, మీరు అయ్యారు 7:30కి ఇచ్చేస్తాం. ఆయన 7:30కి ఇచ్చేస్తారంటే మనం ముందు వెళ్ళిపోవాలని 7 గంటలకు వెళ్ళిపోయాను. నేను 7 గంటలకు వెళ్ళిపోయాను. ఆయన ఎన్ని గంటలకు ఇస్తాడు? 7:30. రెడీగా ఉన్నారా? ఎన్ని గంటలకి? నేను కారు ఆపి డోర్ తీసా. వేదిక మీద ఆర్కెస్ట్రా వాళ్ళు, పాస్టర్ గారు తప్ప జనం లేరు. కారులోనే కూర్చున్నాను. పాపం ఆర్కెస్ట్రా వాళ్ళు కొట్టి 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 వాళ్ళకున్న తిప్పలు ఇంకెవరికి ఉండవండి. వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చేది తెలుసా మీకు? ఈ మీటింగ్ జరగాలంటే వీళ్ళు బయట వాళ్ళు అయితే, చచ్చిన వాళ్ళు అయితే నాకు సంబంధం లేదు, కానీ మీకు నాకు గొడవలు ఇస్తామా, దేవుడు మిమ్మల్ని ఎలా దీవించుగాక. బాగానండి. వీళ్ళు 6 గంటలకే రావాలా, 6 గంటలకి. సరే పాడుతుంటే ఒక్కో విశ్వాసి ఒక్కో పాటకి ఎలాగొస్తున్నా తెలుసా అండి? ఏదో చచ్చిపోయిన కాడికి వెళ్తారు కదా, ఎలాగొస్తున్నా. నా పని ఎలాగుందంటే 15 సంవత్సరాల క్రితం ఎలాగుంటుంది చెప్పండి? ప్రసంగం ఎప్పుడు ఇస్తారా చంపేద్దాం అన్నట్టున్నాను. నేను బాగా ప్రిపేర్ అయిపోయి రిపేర్ చేసుకుని మరీ వెళ్ళిపోయాను.
రిపేర్ కూడా రెండు చేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే 7:30 ఇంకా వస్తానే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు. 8 వస్తానన్నారు, పాడుతున్నారు. 9 వస్తున్నారు, పాడుతున్నారు. 9:15 పైకి పిలిచారు. అప్పటికి నా పని ఎలాగుందంటే ఇలాగ ఉన్నవాడిని ఇలాగైపోయాను. పైకి పిలిచారు. పైకి పిలిచిన తర్వాత మళ్ళీ ఓ పాట అన్నారు. అప్పుడు పాడుతున్నాడు ఈ పాట. మీకు వచ్చినానా? రెడీ 1 నువ్వు రెడీగా ఉండాలా? రెడీ 1 2 3 రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఒక నిమిషం నాన్న, నేను డాక్టర్ గారిని, నువ్వేమో నాకు అసిస్టెంట్వి. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ బతకాలంటే అసిస్టెంట్ కరెక్ట్ అయినోడే ఉండాలా. పొరపాటు ఇలాగంటాడు, చూడ్డం ఇలాగంటాడు, ఇచ్చేయాలా, లేదు తేడా వచ్చేది. రెడీ 1 2 3 రండి రండి యేసుని యొద్దకు. అది పాట ఆడేలా పాడుతాను తెలుసా? రండి రండి. మీకు అర్థం అవ్వాలి. మీరు బాగానండి రండి అని జనాలు చూపిస్తలేదు, నన్ను చూపిస్తున్నాడు. మీకు ఏమైనా అర్థమైందా? రండి అని నన్ను చూపించాడు అంటే అర్థం చెప్పనా? నేను వస్తే మైక్ నాకు ఎత్తాడు, వెళ్ళిపోవచ్చు. అమ్మా, మన ప్రయాస గుళ్ళో కొత్తమే గొప్ప అన్నట్టు వచ్చావా? ఈ రాత్రి నా ప్రభు నీపై కనికరము చూపించునుగాక. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియని మన పరిస్థితుల్లో, మన బ్రతుకులలో సుఖాలు లేక, సౌఖ్యాలు లేక, కష్టాల మధ్య నలిగిపోతున్న మన జీవిత ప్రయాణములో నా ప్రభు కనికరము నీ మీద ఉండాలంటే వారు ప్రయాసపడ్డారు గనుక. చెప్పండి, ప్రయాసపడ్డారు. కనికరం పొందాలంటే ఏం చేయాలా? ఈ రాత్రి ఇంతవరకు నీ ప్రయాస లేకపోతే రేపటి నుంచి నేను ఆరంభించు. పెందల కడే ఉంటానయ్యా, ముందే ఉంటానయ్యా, పరిచర్య చేస్తానయ్యా. ఇదిగో మనుషుల మెప్పు కాదు కానీ నీ కనికరం నా మీద పడేటంత వరకుగా నేను ఒదిగిపోవద్దునుగాక. మొదటి మాట, వారు కనికరము చెప్పాలి. వారు కనికరము ఎందుకు కనికరం పొందారు? ప్రయాసపడ్డారు. నువ్వు ప్రయాసపడితే, ప్రభు కొరకు పరిచర్య చేస్తే, ప్రభు కొరకు పరిగెత్తితే, ప్రభు కొరకు నడిస్తే, ప్రభు కొరకు సుఖాలు వదిలితే, ప్రభు కొరకు అరణ్యము లాంటి భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురుగా ఉన్న వాటి వైపు చూడక నా ప్రభు వైపు నువ్వు చూడగలిగితే ఈ రాత్రి కనికరము పొందుతువుగాక. మొదటి మాట, 5,000 మంది ఎందుకు రాయబడ్డారు? వారు కనికరింపబడిన వారు. రిపీట్ అగైన్, వారు ఎందుకని? ప్రయాస. 5,000 మంది ఊరికి రాయబడ్డారు అనుకున్నాం, కాదు, వారి ప్రయాస ఉంది. ఈ రాత్రి నా ప్రభు నీ ప్రయాస చూచుగాక, నిన్ను కూడా కనికరించుగాక. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. ఒక నిమిషం, ఎన్ని మాటలు చెప్పుకుంటా ఉన్నాను? ఎన్ని అయ్యాయి? ఎన్నమ్మా? అందుకే ముఖంలాగా ఇట్టారు. ఇంకా 2 ఉన్నాయనా? రెండోది స్పీడ్గా చెప్పేస్తాను. రెండో మాట చూడండి, త్వర తెరవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. ప్లీజ్ త్వరగా. లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వచనం. 9:11. ఎవరో ఒకరు, జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచాను. బాగా వినండి. రెండవది, ఎవరు వీరు? మొదటి మాట, వారు చెప్పండ్రా, కనికరింపబడినవారు. ఎందుకు కనికరించబడ్డారు?
ప్రయాసపడ్డారు గనుక కనికరించబడ్డారు. రెండో, ఎవరు వీరు? వీరు స్వస్థపరచబడిన వారు. వినాలి. ఏం పరచబడిన వారు? ఇంకా గట్టిగా. ఎందుకు పదే పదే చెప్పిస్తున్నాను, మనసులో పెట్టండి. ఎందుకు స్వస్థపరచబడిన వారు అంటే, ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే ఏముండాలా? ఎవరన్నారన్నమాట? రైట్, వెరీ గుడ్. తల్లి నిన్ను దేవుడు ఎలవలా దీవించుగాక. కొంచెం గట్టి చెప్పండిరా. ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే చెప్పండి, విశ్వాసం ఉండాల. విశ్వాసం ఉండాలి అంటే వాక్యము వినాల. వినుట వలన ఏమి కలుగును? కొంచెం గట్టిగా. ఆయన వారిని చేర్చుకొని, ప్లీజ్, ఆయన వారిని చేర్చుకొని ఏం చేశాడు? దేవుని రాజ్యమును గూర్చి వారికి మాట్లాడుతూ, అంటే ఆయన సువార్త చెప్పాడట. ఆయన దేవుని రాజ్యాన్ని గురించి చెబుతున్నాడట. చెబుతుంటే అమ్మా, వినుట వలన ఏం పెరిగింది? గట్టిగా. విశ్వాసం మనిషిని ఏం చేసింది? చెప్పాలా? ఇలాగ చెప్పనివ్వండి. వారు ఎవరో తెలుసా? ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న మొదటి మాట, వారు కనికరింపబడిన వారు. రెండో, వారు ఎవరు అంటే విశ్వాసులు. చెప్పండి, ఎవరు? విశ్వాసం నీకుంటే స్వస్థత నీదే. వ్యక్తి కాదు. చాలామంది ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు స్థానిక దైవజనుడిని పక్కన పెట్టి మా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటారు. అమ్మా, మీ దైవజనుడి కంటే మేము గొప్పడం కాదు. మేము పరిచర్య చేసే సంఘాల్లో మేమే గొప్ప. ఈ సంఘానికి ప్రతినిధి ఎవరో? దైవజనుడే. ఆయనకి మించిన ప్రత్యేకత మా దగ్గర ఏం లేదు. మీ కొరకు కన్నీళ్లు కార్చేవాడు ఆయన, ప్రార్థించేవాడు ఆయన, లెక్క అప్పగించవలసింది కూడా ఆయనే. మరి మీ కొరకు మా బాధ్యత ఏంటి? మాకు ఏ బాధ్యత తెలుసా? ఈరోజు ఈ రాత్రి ఇక్కడ నిలబడి సంఘానికి ప్రయోజనకరమైన మాటలు ఆత్మదేవుడే మాట్లాడించును గాక. అది మా ధర్మం అంతే. ఎక్కడికి వెళ్తామో, ఏ స్థలాలకు వెళ్తున్నామో ఆ స్థలములో పరిచర్య చేసే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. ఒక్కో స్థలానికి వెళితే నాకు మొన్న కన్నీళ్ళు వచ్చేసాయండి. నన్ను దేవుడు క్షమించుగాక. మీటింగ్ పిలిచాడు. బాబు ఎక్కడ అన్నాను? అయ్యా మాది ఇక్కడే పక్కరు, నిడదవోలు పక్కనే, మునిపల్లి మునిపల్లి వచ్చావా? మునిపల్లి. సరే, నాకు తెలీదు. లైవ్ కాదు కదా నాన్న, మునిపల్లి. నాకు తెలీదు. నేను నిడదవోలు రీజనల్లో నవీన్ గారు ఉన్న ఊరు, నవీన్ గారు ఆనూరు, కానూరా? వెరీ గుడ్. కానూరు మండలం అయింది. పెరవలి మండల పాస్టర్స్ ఫెలోషిప్కి వాక్యాన్ని పిలిచారు నన్ను. వాక్యం మాట్లాడా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. అయ్యారు 3 నెలల క్రితం నేను ముందుగా అడుగుతున్నాను మిమ్మల్ని, పలానా రోజు రావాలా? డేట్ ఇచ్చేసాను. అదే రోజు నవీన్ గారు నిడదవోల్లో మీటింగ్ పెట్టి అదే రోజు మీరు రావాలని అడిగాడు. అయ్యా డేట్ ఇచ్చేసానండి, పలానా చోట అండి. ఎవరో అతనికి ఇచ్చేసారా? కాదు సార్, మీరు ఇంకొకళ్ళు పెద్దోళ్ళు వస్తారని జనం బాగుంటారు సార్. ఏమండి అయ్యా ఇచ్చేసాను అన్నాను. నిజంగా వెళ్ళాను. చిన్న మందిరం, ఇంతే మందిరం ఉంటుంది, ఇంత కూడా ఉండదు మందిరం. రేపు మీటింగ్ అనగా ముందు రోజు అన్నాడు, అయ్యారు మా మందిరం చూడకుండా అయ్యారు, ఎక్కువ మంది ఏమంటారు, ఒక 70, 80, 50 మించి రారండి. సరే ఒప్పుకున్నాగా వెళ్ళాను. ఇబ్బందిగానే వెళ్ళాను, మామూలుగానే కూర్చున్నాను. సేవకులం కదండి, కొన్నిసార్లు స్వార్థ బుద్ధులు ఉంటాయి కదా. కూర్చున్నాను, వాక్యం చెప్తున్నాను. వాక్యం అయిపోయింది. భోజనం పెట్టేటప్పుడు ఆ ప్రేమ చూశానండి. ఆ విశ్వాసంలో ప్రేమ చూశాను. మందిరంలోకి తీసుకొచ్చిన ఆహారం చూశాను. ఒక్కొక్క వెరైటీ తయారు చేసుకొని మేము తింటామని కాదు, అస్సలు భోజనానికి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వను. వాళ్ళ ప్రేమ చూసి నేను ఆశ్చర్యపోయాను.
చివరికి ఆ దైవజనుడు చిన్న చిన్న దీనస్థితిలో ఉన్నవాడు ఆ కానుక పెట్టిన సందర్భం చూసి మతిపోయింది నాకు. ఆ సంఘం ఏంటి, ఆ పరిచర్య ఏంటి, అతని స్థితి ఏంటి? స్కూల్లో పీటీ మాస్టర్గా పనిచేసేవాడట, కరాటే కూడా నేర్పేవాడట. మొత్తానికి వదిలేశాడు, పరిచర్యకు వచ్చాడు. కానీ ఆ సంఘం చిన్న సంఘమే ఎంత పరిచర్య చేశారో. అమ్మ, నేను అడుగుతున్నాను, దయచేసి ఏమనుకోకండి. నువ్వు విశ్వాసం అయితే నీ సంఘంలో కార్యాలు జరగాల. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును. నువ్వు ఎందుకు ఇంకా బలహీనమైన స్థితిలో ఉన్నావు? అద్భుతమైన వాక్యం ప్రకటించబడుతుండగా, అద్భుతమైన పరిచర్య జరిగించబడుతుండగా ఏమైంది నీ విశ్వాసం? ఎక్కడ దిగజారిపోయింది నీ విశ్వాసం? ఆత్మీయ స్థితి అది. ప్రభు కొరకు నిలబడిన పరిచర్య అది. వీరు అన్నిటినీ వదిలితే నా ప్రభు వారిని చేర్చుకొని దేవుని రాజ్యాన్ని గురించి చెబుతుంటే వినాలా? వారట సువార్తను విన్నారట, విశ్వసించారట. విశ్వాసం వారిని ఏం చేసింది? చెప్పండి రా, ఇంకా గట్టి చెప్పండి. మందిరానికి వచ్చావుగా, అనుభవిస్తున్నావా స్వస్థత? కనికరం పొందావా? షార్ట్లో వెళుతున్నాను. మన విశ్వాసం ఎట్లా ఉండాలో తెలుసా? దైవజనుడు ఎప్పుడు మనతో ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనతో ఉండడు. విశ్వాసులే స్థిరపడాలా. ఎలాగా? ఒక్క వచనం చదవండి, రోమాపత్రిక. టైం లేదు నాకు. 11వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా, కొంచెం మనసు పెట్టండి, మీకును. అమ్మా, పౌలంతటి గొప్ప యోధుడు చెప్తున్నాడు, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును, అమ్మ, మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత. అమ్మ వినండి, వినండి అమ్మ ప్లీజ్, అందరూ తల్ల పైకెత్తండి. మీకును నాకును కలిగి ఉన్న, అమ్మ ఏంటది? మళ్ళీ చెప్పండి. మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం. నువ్వు విశ్వాసములో స్థిరపడాలా. దైవజనుడు కొన్నిసార్లు అందుబాటులో ఉండొచ్చు, చెప్పండి, ఉండకపోవచ్చు. మరి నువ్వు ఎలా ఉండాలా? అక్కడ స్పష్టంగా ఉంటుంది చూడండి. మనము ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు ఆదరణ పొందాలట. ప్లీజ్, ఏం పొందాలా? గట్టి చెప్పండి అమ్మా. నీ ప్రక్కనున్న మందిరానికి వచ్చే విశ్వాసి, మన సంఘములో ఉన్న విశ్వాసి, మన సహోదరి బాగోకపోతే దైవజనుడు రావాలని కోరుకోవడం తప్పేం లేదు, కోరుకో. కానీ కొన్నిసార్లు వాళ్ళకి అవకాశం ఉండొచ్చు, చెప్పండి రా. మరి నువ్వు విశ్వాసం అయితే ఏం చేయాలి? సంఘములో నీ తోటి సహోదరి కదా, ఎక్కడ 2-3 నా నామమును చేరి ఉంటారో వారి మధ్యలో ఉంటారని యేసయ్య చెప్పాడు కదా. మన నలుగురం కలిసి ఆ బలహీనురాలైన విశ్వాస దగ్గరికి వెళ్ళి బలపరిచి మందిరానికి తోడుకొస్తున్నావా? క్షమించు, నన్ను క్షమించు. మన విశ్వాసాలు ఎట్లనో చెప్పనా? పాట్రగాడు వచ్చాడా, మా ఇంటికి వచ్చాడా? మా ఊర్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుందండి బాబు. ఆ పాట్ర గారికి ఆ కొంప అంటే ఎంత ఇష్టమో నమ్మండి. అందుకేనమ్మా నేను ఎవరింటికి వెళ్ళను, అంత సీరియస్గా చూడకండి. వాళ్ళు ఒక అరగంట ఉంటే నేను మళ్ళీ వెళ్ళిపోతాను, వాళ్ళు రమ్మన రాను అని పిలితే తప్ప మనసులో పెట్టండి. ఏమండి, ఆ కొంప బాగానే వెళ్తాడు. మీ అందరికి దండాలు రా. అందుకే నేను రమ్మని ఎవరిని నేనేమంటాను తెలుసా? మీకు అవసరమైతే ఫోన్ చేయండి, మరీ తప్పదనుకుంటూ వస్తాను. విశ్వాసిగా ఒకరికొకరు బలం పొందాలా. విశ్వాసం నీలో ఉంటే కార్యాలు ఎవరు చేస్తారు? గట్టిగా చెప్పండి, ఎవరు చేస్తారు? కార్యము జరగాలంటే మనలో ఏముండాలా? అందుకే భక్తుడు పాట పాడాడు కదా, కార్యము సఫలము. రెడీ? కార్యము సఫలము చేసే నీకు నా స్తుతి
కలిపేశా, రెడీగా ఉండాలి నాన్న. మళ్ళీ చెప్పాను కదా, నీకు ఆపరేషను జరుగుతుంది, ఆపరేషను. రైట్, మనసు పెట్టి కార్యము దేవుడు చేస్తాడు. అమ్మా మళ్ళీ చెప్తున్నాను, వారెవరో 5,000 మంది మొదటిగా కనికరం పొందిన వారు, రెండో వారు విశ్వాసులు. దేవుడు వారిని ఏం చేశాడు? స్వస్థపరచడానికి ముందు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. అర్థమైనా చెప్పనా? షార్ట్లో వెళ్ళిపోతానన్నారా? వాళ్ళ మొక్కలు చూస్తే ఎంత జాలేసిందో కదా. వీళ్ళకి నేను తప్ప వేరే దిక్కు బా. నాతో ఉండే ప్రజలలో, నా కోసం నిలబడే ప్రజలు ఉందా నీ కొరకు ఆ స్టేట్మెంట్? 5,000 మందే ఎందుకన్నాడు చెప్పి ముగించేస్తాను. 5 ఫిగర్ ఎందుకు చెప్పాడు? క్లియరెన్స్ చూపించబోతున్నాను 3వ పాయింట్లో. దానికంటే ముందు మనసు పెట్టండి, నిజంగా ఆయన కోసం బ్రతికి మనిషి ఉన్నారా? ఇక్కడ మందిరానికి వచ్చావా, వెళ్ళిపోయావా? దేవుని కోసం నిలబడే పరిచర్య ఉందా? ఒకవేళ మీరు చేసిన వారైతే దేవుడు మిమ్మల్ని ఇంకనూ బహుగా దీవించుగాక. చెయ్యకపోతే ఆరంభించండి. పాట కాదండి. నీ కోసం బ్రతకాలని ఆశయా, మరో ధ్యాస నాకు లేదు. ఒక్క నిమిషం పాట వచ్చినది రాదా? నేనే పాడేస్తాను, వినండి. నీ కోసం బ్రతకాలని ఆశయా, మరో ధ్యాస నాకు లేదు యేసయ్యా. నా మనసంత నీవే, నా ఆశలన్నీ నీవే. నా మనసంత నీవే, నా ఆశలన్నీ నీవే. నిండు మనసుతో నిన్నే ఆరాధింతును, నిండు మనసుతో నిన్నే ఆరాధింతును. ఇది పాట ఒక ఆవిడ పాడుతుంది. నీ కోసం బ్రతకాలని ఆశయా, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఎడమదే ధ్యాస కాస్త కొంచెం గట్టిగా, ధ్యాస దేని మీద తిరిగింది? దేవుని సన్నిధిలో కూర్చున్నావు కానీ ఏముందర మన ధ్యాస? మీకు ఈ పాత పట్టొచ్చా? నడిపించు నానావా. పోనీ ఈ పాట వచ్చా? ప్రార్థన వినడి. రైట్ నేను పాడతానే, మీరు రెడీగా ఉండండి. రెడీ 1 2 3. ప్రార్థన వినడో. ఒకసారి రెడీ 1 2 3 గట్టిగా స్వరం ఎత్తండి. అందరు కూడా స్వరం ఎత్తి గట్టి పాడతారు. రెడీ 1 2 3. ప్రార్థన వినడో. అమ్మా అందరూ ఒకేసారి స్వరం ఎత్తాలరా. రెడీ 1 2 3 రెడీ. ప్రార్థన. ఒక్క నిమిషం నాకు రాదా అంటున్నాను. నేను దాగించి ఆదితాళం ఆంబోతరాగమని పాడతలేదు. మీరు ఏమన్నారు అలా? 2 ప్రార్థన ఏనాడో అంటాడా? నేను ఇందాకించి అదే అంటున్నాను. నేను రై అని ఎత్తున్నారు అంతే. ఆలోచించారా అంటున్నాను. ఏమన్నా పట్టుకున్నారా? నేను ఏమన్నానారా? ప్రార్థన వినేడి అన్నానా? ఏనాడో అన్నాను. ఎంత కట్టుకొడుతున్నాను అయినా అది పట్టుకున్నారా? మా వాళ్ళు అన్నారు వీళ్ళనే. పోనీ వీళ్ళని విన్నారా? వీళ్ళు వినలా. పోనీ మీరు విన్నారా? చూసారా? ఉందే ఆశ ఉంది కానీ ఆలోచన లేదు. అరే మనం మందిరానికి వెళ్ళామంటే ఏదోటి అయిపోవాలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అండి తగ్గుతుందా అండి వేసుకో, పొద్దున్న వేసుకో, టిఫిన్ ముందు వేసుకో, టిఫిన్ తర్వాత వేసుకో, 10 గంటలకు వేసుకో, 12 గంటలకు వేసుకో, 4 గంటలకు వేసుకో, 6 గంటలకు వేసుకో, 10 గంటలకు వేసుకో, పొద్దున్న లెగితే మళ్ళీ వేసుకో. అంత సీరియస్ చూసారేటి? చూసుకోండి మీరే. డాక్టర్ గారు లిస్టు. అందుకే ఆ డాక్టర్ గారికి ఉన్న పేరు స్పెషలిస్టు అంటే తెలుసా? స్పెషలిస్ట్ అంటే అర్థం పెట్టి నీకు రాశాడు మెడికల్ లిస్టు. నువ్వు వేసుకో, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వేసుకో, పొద్దున బతుకుంటే వేసుకో, అంతేగా.
అది నమ్మావు, ఇక్కడ నమ్మకం లేదు. అక్కడున్న విశ్వాసం, ఆ డాక్టర్ గారండి అంటావు, ఏ అక్కడ నమ్మావు. మరి ఇక్కడ ఇంటి దగ్గర అంటావు, గుళ్ళోకి వెళ్ళొస్తా, ఏదో ఊళ్ళోకి వెళ్తున్నాను అన్నట్టు. నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? మందిరానికి వెళ్తున్నాను. కొట్టు, చప్పడ కొట్టు. నీకు ఆ ధ్యాస ఉంటే నా ప్రభు కార్యం చేస్తాడు. ముగించేస్తా, పొడిగించను. నాకు మాత్రం పని ఏంటండి, మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ బిత్తలు అది మానేస్తారు, అయిపోయింది. దాని కొరకు రాలా. 5,000 మంది లెక్కించబడినట్లుగా నా ప్రభు మిమ్మల్ని చూచుగాక. వారు ప్రయాసపడ్డారు గనుక, వారు విశ్వసించారు గనుక. 5,000 మంది ఎవరు? స్వస్థత పడినవారు. ఎవరు? కనికరింపబడినవారు. చెప్పాలి. కనికరింపబడినవారు. ఎందుకు కనికరించబడ్డారు? ప్రయాసపడ్డారు. స్వస్థత పడినవారు ఎందుకు? ఇలాగ చెప్పనివ్వండి, వారు విశ్వసించిన వారు, వారు కనికరం పొందినవారు. ఇక 5,000 మందే ఎందుకు రాశాడు? చూపించేసి ముగించేశాను. యోహాను సువార్త 6వ అధ్యాయం. జాగ్రత్తగా యోహాను సువార్త 6వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. 6:8. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ్య. నన్ను చదువుతుంది ఎవర్రా? నాయమ్మ, దేవుడిని నెలవలా కాపాడుగాక. ఒక్కసారి ఇలా చూడరా బంగారు తల్లి. తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను అంటున్నావురా. అలాగైతే ఎలాగరా? సీమోను పేతురయ్య ఆంధ్రయ్య. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఆయన ముగింపులోకైనా బిగింపుతో చదవడానికి ట్రై చేశావు. దేవుడిని నెలవలా కాపాడుగాక. ఆ అమ్మాయి పాపం భయంగానే తీసిందండి, నాకు దొరికేసావు బిడ్డ. రైట్, మంచిది, జాగ్రత్తగానండి. 8వ వచనం చదివినాను. 8వ వచనం. ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ్య. అలా చదవాలరా. సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ్య అనాలా. సీమోను పేతురు ఆంద్రయ్య అంటే సీమోను వేరు, పేతురు వేరు, ఆంధ్రయ్య వేరు అని అర్థం. ఏళ్ళని తిట్టుకుంటారండి. ఈయన ఎవడు వినమన్నాడు రా బాబు, నన్ను మిమ్మల్ని క్షమించదురు గాక, దేవుడు మిమ్మల్ని కాపాడు గాక. నాన్నరే ఇలా చూడు, స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ చెప్తారు చెప్పరా? తప్పు రేట్లు చెప్తారు చెప్పరా? ఇది నేను నీకు రైట్ చెప్తున్నాను నాన్న. కామ ఎందుకుందో తెలియాలి, పులు స్టాప్ ఎందుకుందో తెలియాలి, అడ్డుగెత్త ఎందుకుందో తెలియాలి. మధ్యలో ఒక్కోసారి చూడు, పదానికి ముందు ఒక అడ్డుగెత్త ఎలా పెడతాడు అంటే అక్కడ అర్థం వేరు. అలా అర్థం చూసుకొని చదవాలా. దేవుడు మీ ఇద్దరిని ఎలవలా కాపాడు గాక. ఇంకొకటి ఎవరైనా తమ్ముడు చదువుతారా? రైట్, చదవండి. తెరవాలా, ఇంక ఒక్కలు తీస్తే ఒట్టు. రైట్, చదువునా చదవండి. 8వ వచనం. ఆయన శిష్యులో ఒకడు. బాబు, వాళ్ళకి నాకు గొడవ ఎందుకు? ఒకసారి ఆగు, తెరిచి చదవండి. ముగించేశాను. అనగా నా బంగారు తల్లి, నేను దేవుడు ఎలవలా కాపాడుగాక. వెరీ గుడ్. ఆంధ్రయ్య ఇక్కడ ఉన్నా. ఒక్క నిమిషం, మీకు ఎందుకు పదాలు చూడమంటున్నాను? ఎక్కడ అనే మాట దగ్గర అడ్డుగెత్తం చూడండి. అరే పట్టుకోండి, మీరు పట్టుకోండి ఒకసారి. ఎందుకన్నాడు? ప్రేమతో చెప్పే మాట కాదు, ట్రస్సింగ్. అదే ఆ వర్డ్ ట్రస్సింగ్. ఎక్కడ ఉన్నా అది ఫోర్స్. ఎందుకు? పైన సందర్భం జరిగింది. ఏంటో తెలుసా? పొద్దున మొదలెట్టాడు నాకులాగా, సాయంకాలం అయిపోయింది. వినండి, ఏమైపోయింది? గట్టి చెప్పండి. ఎప్పుడు మొదలెట్టాడు? గట్టి చెప్పాలా? పొద్దుట. ఎప్పటి వరకు అయిపోయింది? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఆకలి ఎవరికి వేసింది అక్కడ? ఆకలి ఎవరికి వేసిందిరా? గట్టి చెప్పు నాన్న. మూతమవుతురేటు చెప్పు. గట్టి మూతమవుతురేటు చెప్పు. చిన్నపిల్లలకా? మరి అది తినేద్దురు కదా. చూసారా? ఆకలి వేసింది పిల్లలకు కాదు. నాకు టైం లేదు, ఇలాగ ఓ చోట నాకు టైం లేదు అంటే పెద్దవాడి కుంటుకుంటా ఇలాగ వచ్చేస్తుంది. ఎందుకు బయటకు వెళ్తుందేమో అనుకున్నాను, ఇలాగ వచ్చేసింది. నా గుండె జారిపోయింది. పైకెక్కేసింది, ఇంకా జారిపోయింది.
దగ్గరికి వచ్చి అందరు ఎత్తుమ చేసి, బాబు ఇంకా 4 కాలాల పాటు బతకాలి బాబు అంది. మీకు అర్థమైందా? నాకు టైం లేదు అంటే నేను పోతానేమో అనుకుంటుంది ఆవిడ. నా టైం లేదంటే అర్థం అది కాదురా, నా ప్రసంగానికి టైం లేదా. మీరు పాయింట్ అనాలా? అక్కడ ఆకలేసింది శిష్యులకు, ప్రజలకు కాదు, పిల్లలకు కాదు, స్త్రీలకు కాదు, వేసింది ఎవరికో తెలుసా? శిష్యులకే. ప్రభువా సాయంకాలం అయిపోయిందయ్యా, ఇది అరణ్య ప్రదేశం, వాళ్ళకి ఏం దొరుకుతాయి, నువ్వు వదిలేస్తే ఊళ్ళోకి వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటారు అన్నాడు. ప్రభు అంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి. ప్లీజ్ వినండి, మీరే వారికి ఏం పెట్టండి చెప్పండి రా. వెంటనే వినాలి మీరు. అక్కడ బాలుడు ఉన్నాడు, అక్కడ ఫిలిప్ ఉన్నాడు, అక్కడ ఆంద్రయ్య ఉన్నాడు, అక్కడ ప్రజలు ఉన్నారు. అర్థమైనా చెప్తాను. బాలుడి చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు. బాలుడికేమో మహిమ. వినండి, బాలుడికేటి ఆడికి తెలీదు. నేను పట్టుకెళ్ళే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఏం కాబోతున్నాయి అమ్మా, నీకు తెలీదు. నువ్వు దేవుని సన్నిధికి నువ్వు పట్టుకొచ్చే ఇవి నేను ఏ స్థాయిలో మారుస్తుందో వాడికి తెలీదు. అందుకే బాలుడికి మహిమ. ఫిలిప్ గారు ఉన్నాడు అక్కడ. ఫిలిప్ గారికి ఏంటో తెలుసా? పరీక్ష. ఫిలిప్ గారికి ఏంటి చెప్పండి? ఏంటి? నాకు టైం లేదు, మనసు పెట్టాలా. ఏంటి పరీక్ష? లెక్క పెట్టాడు. ప్రభువా మీరే వారికి భోజనం పెట్టడం అంటున్నావు, ఎంత అవుతుందో తెలుసా? 200 దేనారాలు అవుతాయి. వినండి, ఎన్ని వందలు? 200 దేనారాలు అవుతాయి. వినాలి. ఎన్ని వందలు అంటే ఎంతో తెలుసా? 106 రూపాయలు. ఎంతమ్మా? 106 రూపాయలు. ఎక్కడుంది ఈ మాట? మార్కు సువార్త 6వ అధ్యాయంలో కింద భాగం చూడండి. ఫుట్ నోట్ అంటారు దానిని. కింద భాగం ఇంచుమించు. ఇక్కడ కాదురా, మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఇంచుమించు 106 రూపాయలు చాలండి. ఎంతండి అమ్మ చెప్పండి, ఎంత అంటే? వినాలి. అంటే ఎంతమంది వచ్చారో ఫిలిప్ గారు లెక్క పెట్టాడా లేదా? మాట్లాడండి. లెక్క పెట్టాడు. అందుకే మళ్ళీ చెప్తాను, బాలుడికేమో మహిమ, ఫిలిప్ గారికేమో పరీక్ష. ఆంధ్రేకేంటో తెలుసా? ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొద్ద 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం. అరే మాట వినండిరా ప్లీజ్. ఆంధ్రేకి ఏంటో తెలుసా? అద్భుతం. రిపీట్. బాలుడికి మహిమ, ఫిలిప్కి పరీక్ష, ఆంద్రేయకు అద్భుతం. వినండి, ప్రజలకు ఆశ్చర్యం. మేము అనుకోలేదయ్యా. ఇప్పుడు అనుకున్నావా? అస్సలు అనుకోలేదండి బాబు, అస్సలు అనుకోలేదు. నా జీవితంలో ఫస్ట్ ఫ్లైట్ నా మిత్రుడు జోహాని హొలనేన్ గారు, వారి సత్యమణి నాకు చెల్లి. వరసరీత్యా కాదు, మేము బంధువులం కాదు, రక్త సంబంధాలు లేవు, ఆత్మీయ స్నేహితులుగా మేము కలిసాం. అన్నయ్య అని పిలుస్తుంది, నన్ను చెల్లి అని పిలుస్తుంది. ఒకరోజు హైదరాబాద్ తీసుకెళ్ళి, అన్నయ్య మీరు ఆధార్ కార్డు తెచ్చుకున్నారా అంది. అమ్మ ఎప్పుడు పర్సలో ఉంటుందిరా అన్నాను. 3 రోజులు క్లాస్ అయిపోయింది, ఒక మీటింగ్, లేటెస్ట్ మీటింగ్కి వెళ్ళాం. అయిపోయిన తర్వాత నన్ను కారు ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చానో తెలీదు, లోనకి తీసుకెళ్తున్నారు. నేను అనుకున్నాను ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూపిస్తాకేమో అనుకున్నాను. నేను లోపల తీసుకెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డు తీయండి అన్నారు. ఆధార్ కార్డు తీశాను. ఆధార్ కార్డు తీసిన తర్వాత చిన్న కాగితం కాళ్ళ దగ్గర ఉంది. మా ముగ్గురిని తీసుకెళ్ళారు. లోపల తిప్పుతున్నారేమో అనుకున్నాను. నన్ను సర్ప్రైజ్ చేస్తూ మొట్టమొదటిగా ఫ్లైట్ ఎక్కించింది వాళ్ళే. నా చెయ్యి పట్టుకొని కూడబట్టుకొని, నా పని ఎలాగుందంటే అంతకు పూర్వమే, అంటే నేను సరదాగా అనివ్వండి అనమాట, ఫ్లైట్ ఎక్కాలంటే యూట్యూబ్లో ఫ్లైట్లు ఎలా కూలిపోతాయి చూసివ్వండి. ఇప్పుడు ఏమి ఎక్కించాను నన్ను? ఫ్లైట్ ఎక్కేటప్పుడు స్తోత్రం ప్రభా, నీ స్తోత్రం, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఆయన, ఏం జరుగుతుందో తెలియదండి అంటే నా చెయ్యి పట్టుకొని
తన భర్తను సైతం విడిచిపెట్టి నా చేయి పట్టుకొని తీసుకొని పైకి ఫ్లైట్ ఎక్కిచ్చారు. నమ్మండి, ఫ్లైట్లో కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకున్నాను. మా అసలు మరి గట్టి చేయకూడదు కదా, పక్క ఉన్నారు కదా, వినబడిపోద్ది కదా. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఎక్కలాగా బయట ఎక్కాను నాయన, క్షేమంగా దించు, ఇంటి దగ్గర చేర్చు. ఇది నా ప్రార్థన. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అందరూ ఇంకా చూశాను, అక్కడ కూలిపోయింది అనుకో, ఏళ్ళ పోతారు, నేను పోతాను, నాలనే అలా ఎక్కునండి ఫ్లైట్. ఆశ్చర్యం అంటే చెప్తాను, నా దేవుని కృప అంటే బలహీనుడు ఇప్పటికే 13 దేశాల్లో అడుగుపెట్టే భాగ్యం ఇచ్చాడు. అసలు ఫ్లైట్ ఎక్కే కృప నాది కాదు. ఇక మా ఓడిది ఇంటర్నేషనల్ చెప్పక్కర్లేదు. తమ్ముడు ఎక్కడున్నావు అని అంటాడు, పొద్దున ఇక్కడ, సాయంత్రం ఇంకో చోట తేలుతాడు. దేవుడిచ్చిన కృప. ఆశ్చర్యం అంటే అదే. ఇప్పుడు ఆంధ్రయాకు ఆశ్చర్యం, ప్రజలకు ఆశ్చర్యం, ఆంధ్రయాకు అద్భుతం, ఫిలిప్పుకు పరీక్ష, బాలుడికి మహిమ. వినండి, ప్రభు అంటాడు, చదువున్నానమాట, ఏం 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, అమ్మ వినండి, యేసు, అందరు నాతో చెప్పండి ఈ మాట, యేసు. సౌండ్ పెంచి చెప్పండి, యేసు. స్వరమెత్తి చెప్పండి, యేసు. ఇంకా కొంచెం పురుషులు, యేసు జనులను కూర్చుండబెట్టుడి. ఎంతమందిని? అరే అక్కడ ఉన్న చెప్పండి రా. యేసు ప్రభువు ఏమన్నారు? జనులను. అందరూ నాతో చెప్పండి మళ్ళీ, జనులను. సౌండ్ పెంచండి రా. జనులను కూర్చుండబెట్టుడి. జనులు అంటే ఎంతమంది ఉన్నారు? 5,000 మందా? ఆడలేదు, అరే చెప్పండి రా, మగ లేదు. యేసయ్యా అందరికి పిలిపించాడు, జనులను కూర్చుండబెట్టండి. వినాలా? టైం ఇలా వదిలేస్తున్నాను కానీ వాళ్ళు ఎలా కూర్చోబెట్టారో తెలుసా? పంక్తులుగా కూర్చోబెట్టారట. పంక్తులు అంటే లైన్, వరుస. ఎలాగా? 50 మందికి ఒక వరుస, 100 మందికి ఒక వరుస. బాగా వినండి, యేసయ్యా జనులను కూర్చుండబెట్టుడి అన్నారట. చదువునానా? జనులను కూర్చుండబెట్టుడి. అరే మైక్లో చదవండి. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు, ఒక్క నిమిషం, ఆ అమ్మాయి చదువుతుంది, మీరందరూ పైకెత్తి చూడండి రా. లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు, వినాలా, 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసయ్య చెప్పింది ఎంతమందికి చెప్పండి? అందరికే. విన్నది ఎంతమంది చెప్పండి రా. చెప్పింది అందరికే. అరే ఆ మొక్క చెప్పలేకపోతున్నారే. జనులు అంటే ఎంతమంది అండి? అందరనే. విన్నది ఎంతమంది చెప్పండి రా. లెక్కకు ఇంచుమించు 5,000 మంది కూర్చుండని. ఎక్కడ? పచ్చిక మీద. ఎలాగునా? క్రమంగా. లెక్క కొలిది 50 ఒక లైను, 100 ఒక లైను. అరే పట్టుకోండి. కూర్చున్నది ఎంతమంది? 5,000 మంది. చెప్పింది అందరు. వెరీ గుడ్. చెప్పింది. సంఘం అంటే అందరూ ఉన్నారు. స్త్రీలు అంటే వేరు, పురుషులు అంటే వేరు. ఇప్పుడు సంఘం అన్నాను అనుకోండి, సంఘంలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు. అందులో ప్రత్యేకించి స్త్రీల తరగతి అన్నాం అనుకోండి, ఎవరు రావాలా? స్త్రీలు. పురుషుల తరగతి అన్నాం అనుకోండి, ఎవరు రావాలా? సండే స్కూల్ అన్నాం అనుకోండి, ఎవరు రావాలా? ఉందా లేదా? అలాగే జనులు అంటే అందరూ. కానీ మాట విని కూర్చొని వాళ్ళు ఎంతమంది? మీరు పట్టుకుంటే నేను త్వరగా ముగించేస్తాం. 8,000 మంది. ఇప్పుడు చదువునానా? మూసేసావు. మళ్ళీ అమ్మకొద్దు, పచ్చిక ఉండేను కనుక కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అందరు నాతో చెప్పండి, కూర్చున్న వారికి, అందరు చెప్పండి నాతో, కూర్చున్న వారికి
సౌండ్ పెంచి చెప్పండి. కూర్చున్న వారికి వడ్డించెను. కూర్చున్నది ఎంతమంది? చెప్పింది ఎంతమందికి? కూర్చున్నది ఎంతమంది? వడ్డించింది ఎంతమందికి? అంతే. అర్థం కాలేదా? 5,000 మంది అంటే ఇలాగ చెప్పనమండి. వారు విధేయత కలిగిన వారు. నిలబడమంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు, ఉండమంటే ఉంటారు, వినమంటే వింటారు, తినమంటే తింటారు, పొమ్మంటే పోతారు. అర్థం కాలేదా? వారు విధేయత కలిగిన వారు. అందుకే నా ప్రభు అట వారికి తృప్తిగా పెట్టాడట. బా, విధేయత కలిగిన వారు కనుక తృప్తిపరచబడిన వారు. ఇలా చెప్పనివ్వండి. వారు ఎవరు? ఈ 5,000 మంది. మొదటిగా కనికరింపబడిన వారు. 2 వారు విశ్వాసులు. 3 వారు విధేయులు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కనికరించబడ్డారు? ప్రయాసపడ్డారు గనుక. వెరీ గుడ్. ప్రయాసపడ్డారు గనుక, విశ్వసించారు గనుక, విధేయత చూపారు గనుక తృప్తిపరచబడ్డారు. చెప్పాలి, తృప్తిపరచబడాలంటే ఏం చేయాలా? విధేయత కలిగిన వాడు ఏం చేయాలా? విశ్వసించాలా. విశ్వసించిన వాడు ఏం చేయాలా? ప్రయాసపడాలి. ప్రయాసపడితే ఏమొస్తుంది? వెరీ గుడ్. విశ్వసిస్తే ఏమొస్తుంది? విధేయత చూపితే ఏమొస్తుంది? తృప్తి. ఒకడు తెగ తినేస్తాడు, అయినా ఏమనదు. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు మా చిన్నప్పుడు ఫంక్షన్ అంటే ఎంత బాగుండేదో. మా చిన్నప్పుడు టేబుల్ వేసి చక్కగా విస్తరాకులు వేసి ముగించేశాను. నన్ను మీరు పిలవపోయినా పర్లేదు, చెప్పాల్సింది చెప్పేస్తాను. జాతకనండి, దేవుడు మీకు తోడే ఉండగాక. ఒక్కొక్కటి విస్తరాకు మీద పెడతంటే ఈడు కూర్చొని తింటా అని తింటా. ఈడు అలాగ పావుగంట నవ్వులుతుంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఆ కుర్చీ వెనకాల నిలబడి వాళ్ళు ఇలా నిలబడి ఆడాక, ఎందుకంటే ఈడు ఎప్పుడు తింటాడో, ఈడు ఎప్పుడు లెగుతాడో, అప్పుడు నాకు కుర్చీ దొరుకుతుందని కూర్చునేవారు. అవునా కాదా? నిజం చెప్పండి. అవునే కాదా? మన పని ఉండదు. రే బేదిన అన్నట్టు అనలేకపోయినా అన్నట్టు ఆడు ఆఖరికే అని లేచి ఓడాడు. అలాగుండేది. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు ఏమొచ్చిందిరా? ఇంగ్లీషా? బఫే అంట. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు లైన్ వెళ్ళి ఇగో ఎక్కడ ఇది, ఎక్కడ ఇది, ఎక్కడ ఇది, ఎక్కడ ఇది, ఎక్కడ ఇది, ఇదంతా పెట్టుకుని వచ్చి ఈ లోపల వీడికి అయిపోద్ది. వీడికి అయిపోయి మళ్ళా వెళ్దామేసరికి మళ్ళీ లైను. నిజం చెప్పండి, అవునా కాదా? మీరు కావాలంటే చూసుకోండి. కూర్చున్నవాడు తెగ తినేస్తాడు, నిలబడినోడు తక్కువ తింటాడు. కావాలంటే చూసుకోండి. బఫే ఎంత పెట్టారు చెప్పనా? మిగిలిపోద్ది. అదే ఫంక్షన్లో టేబుల్ వేసి ఎట్టండి, మళ్ళీ వండేయాల. అందుకే తేడా. మీ ఊర్లో గొడవ కాదు, మా ఊర్లో గొడవ. మీకు నాకు సంబంధం లేదు. ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ వెళ్ళిపోతాను. మళ్ళీ చూడమని చూడండి వెనక్కి, మనసులో పెట్టండి. అది తెగ తినేస్తాడు. అర్థం చెప్పనా అమ్మా? 5,000 మంది పురుషులు తృప్తిపరచబడిన వారు. కొట్టు చప్పట్లో. వారు స్వస్థత పడిన వారు ప్రయాస పడ్డారు. అందుకే కనికర పడ్డాడు, విశ్వాసాన్ని చూచాడు, వారి విధేయత చూచాడు. తృప్తిగా తినండిరా, నా లెక్కలో ఉన్నవాళ్ళు మీరే. అర్థమైందా? 5,000 మంది కూర్చున్నారు. మాట విన్నవాళ్ళు ఎంతమంది? అందుకే లోకగారు ఏమన్నాడు? వచ్చిన వారు. అర్థమైంది ఇప్పుడు మీకు? లోకగారు ఏమన్నాడు? వీళ్ళు తిన్నవాళ్ళు కాదురా, నా ప్రభు కొరకు వచ్చినాడు. కొట్టు చప్పడు కొట్టు. ఈ రాత్రి ముగింపు మాటలు నిన్ను అడుగుతున్నాను. ఈ 3 దినాలు నా కొరకు వచ్చినాడు. అరే వినండిరా, 2 దినాలు ప్రసంగాలు అయిపోయాయి. 3వ రోజు రాత్రి నా కొరకే వచ్చారు వీళ్ళు. నిజంగా నా ప్రభు కనికరం నీ మీద ఉందా? 2 చేతులు జోడించు, 2 చేతులు జోడించు. ఒక్క నిమిషం అలాగే తల వంచు.
ఒక్కసారి అలాగే తెల్లవచ్చు. ఒక్కసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నా ప్రభు వైపు చూడు. కనికరం ఉందా నాకు? నా వైపు నీ కనికరం ఉందా? అయ్యా, ఎన్ని దినాల నుండి నా శరీర బలహీనతలో, సమస్యలో, కష్టాల్లో, కన్నీళ్ళలో రెండు చేతులు జోడించగలవా ప్లీజ్? రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా చిన్న మనవి చూడు యేసయ్యా. మనస్ఫూర్తిగా స్వరమిత అందరూ ఒకసారి పడదామా? ఒకసారి మనస్ఫూర్తిగా ప్లీజ్. చూడు యేసయ్యా, చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. మళ్ళీ ఒకసారి చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. మరొకసారి చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. ఆ గొప్ప జన సమూహాన్ని చూచి నా ప్రభు చూచాడు. వారు ఎంతగా ప్రయాసపడ్డారో చూచారు. వారి విశ్వాసం ఏమిటో చూశారు. వారి విధేయత చూశారు. ఈ రాత్రి అడుగుతున్నాను తల్లి, నీలో ఏం చూస్తున్నాడు నా ప్రభు? ఒక్కసారి నీ హృదయ లోతుల్లో నుంచి నీ స్వరమెత్తి చూడు యేసయ్యా. మనస్ఫూర్తిగా ప్లీజ్, మనస్ఫూర్తిగా చూడు యేసయ్యా. మనస్ఫూర్తిగా ప్లీజ్. చూడు యేసయ్యా. మనస్ఫూర్తిగా హృదయ లోతుల్లో నుంచి మనస్ఫూర్తిగా చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు? యేసయ్యా నాకంటూ నిన్ను నమ్మినే, నిన్ను వెదకుచు, నిన్ను నమ్మినే, నిన్ను వెదకుచు. చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు. మరొకసారి చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు. యేసయ్యా ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు. మనస్సు పెట్టి చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. కాలక్షేపానికి వద్దు, సరదాగా వద్దు. ఈ రాత్రి 3వ రోజు రాత్రి నా ప్రభు నీ వైపు చూచున్నట్లు, హృదయం తాకించబడినట్లు, హృదయం స్పందించబడినట్లు, దేవా ఈ రాత్రి నన్ను చూడమని.
ఈ రాత్రికాల సమయంలో విన్నటువంటి వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఒకసారి పరిశీలన చేసుకొని దేవుడు తన దాసుల ద్వారా సూటిగా 3 విషయాలు మనం విన్నాం. వారు కనికరపడిన వారుగా, స్వస్థత పొందిన వారుగా, తృప్తిపరచబడిన వారుగా ఎందుకు ఉన్నారు. మరి మన జీవితంలో అటువంటి రీతిగా మరి మన యొక్క బ్రతుకులు ఉన్నాయా? దయతో పరిశీలన చేసుకొని సరి చేసుకొని ఈ రీతిగా మన యొక్క జీవితాలను కూడా మార్పు చేసుకొని దేవుని కొరకు నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి దేవాన్ని యొక్క సేవకుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. విన్నటువంటి వాక్యములు మా అందరూ హృదయాలలో మంచి నెలను పడిన విత్తనము ఫలించినట్లుగా ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయమని దేవాన్ని సేవకుని దేవాన్ని యొక్క చేతికి అప్పగించుకుంటూ వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దేవాన్ని యొక్క చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. దేవా, ఇంకా నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నీ సేవకునిగా బహుబలముగా అనేక ప్రాంతాలలో వాడుకునమని నీ సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవా యొక్క కొడుకులు ముగించుకుంటూ ఉన్నాం. ఈ 3 రోజులు మీరు నడిపించే విధానం బట్టి దేవా, ఏదో వచ్చామో వెళ్ళిపోయామన్నట్టుగా కాకుండా ఈ సభలు మా యొక్క జీవితాలలో ఆశీర్వాదకరముగా ఉన్నాయి, దేవునికరముగా ఉన్నాయి అనేటువంటి సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండటానికి సహాయం దయచేసి నీ సన్నిధి విడిచి మకురాలకు వెళ్ళి ఉండగా నీ మెండని దేవులతో ఆశీర్వాదంతో నిన్ను నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం, కాపుదల ఇప్పుడు ఎలా విడుదల మనందరకు సదాకాలం తోడే నడిపించును గాక.